అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరస్ భరద్వాజ్ శర్మ. అయితే ఈ ఉగాది ఈ శుభకృత నామ సంవత్సరంగా పిలువబడుతూ ఉంటుంది. అయితే ఈ శుభకృత నామ సంవత్సరంలో అన్ని రోగాలు బయటికి పోయి అంతా కూడా సుఖవంతంగా ఉండాలని మొదటిగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత నామ సంవత్సరానికి రాజు శని, మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్హాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని, పశుపాలకుడు బలరాముడుగా వచ్చారు. ఇక ముఖ్యంగా మనం ముందు వాస్తుకర్త నిర్ణయాన్ని పరిశీలిద్దాం. వాస్తుకర్తరి 4వ తారీఖు 5వ నెల 2022 అనగా వైశాఖ మాసము శుక్లపక్ష తదియ బుధవారం రాత్రి 8:58 నుండి ధూళకర్త అనేది ప్రారంభమవుతుంది. 11/5/2022 వైశాఖ శుక్ల దశమి బుధవారం రాత్రి 6:30 నుండి నిజకర్తరి ప్రారంభమవుతుంది. ఇక 28వ తారీఖు 5వ నెల 2022 వైశాఖ బహుళ త్రయోదశి శనివారం రాత్రి 1:50 వరకు కత్తర్ అనేది పూర్తవుతుంది. అంటే 28తోని కత్తరి పూర్తవుతుంది మే నెలలో. ముఖ్యంగా ఈ కత్తరి కాలంలో గృహానికి సంబంధించినటువంటి దారు అంటే కర్ర, శిలాకర్మ కట్టుబడి చేయకూడదు అనేది చెప్పబడుతూ ఉంటుంది. అనగా గృహ నిర్మాణానికి సంబంధించిన కర్ర, సిమెంట్ పనులు అనేది చేయకూడదు. శంకుస్థాపన నిషిద్ధం. గృహారంభాలు అనేది కూడా చేయకూడదు. ఇక చిన్న కర్తెనండు గృహప్రవేశానికై స్థానిక పురోహితుల్ని, బ్రాహ్మణుల్ని కనుగొని ఆ ప్రమాణాలను అనుసరించి ఆచరించాలన్నమాట. ఇక పెద్ద కర్తల్లో మాత్రం గృహప్రవేశాలు సైతం కూడా చేయటం అనేది మంచిది కాదు. ఇక మౌఢ్య నిర్ణయానికి వద్దాం. ఈ శుభకృత నామ సంవత్సరము గురుమౌఢ్యం అనేది అసలుకి ఈ సంవత్సరం లేదండి. ఇక శుక్రమౌఢ్యం అనేది 15వ తారీఖు 9వ నెల 2022 భాద్రపద మాస బహుళ చవితి బుధవారం తెల్లవారుజామున 5:40 శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. అంటే 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి శుక్రమౌఢ్యం ప్రారంభమయ్యి 30వ తారీఖు 11 నెల 2022 మార్గశిర శుక్ల అష్టమి బుధవారం రాత్రి 12:10 వరకు, అంటే 30వ తారీఖు ఈ యొక్క 11 నెల వరకు శుక్రమౌఢ్యం అనేది ఉంటుంది. శుక్రమౌఢ్యమే రాత్రి 30వ తారీఖు రాత్రి 12 గంటలకి శుక్రమౌఢ్యం అనేది పూర్తవుతుంది. ఇక పుష్కర నిర్ణయం. ఈ పుష్కర నిర్ణయం విషయంలో స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ శుభకృత నామ సంవత్సరము చైత్రమాసము శుద్ధ ద్వాదశి బుధవారం అనగా 13వ తారీఖు 4వ నెల 2022 తేదీ మధ్యాహ్నం 3:14 పుబ్బా నక్షత్రయుక్త సింహలగ్నం నందు గురుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. కాబట్టి 13వ తారీఖు 4వ నెల 2022 నుంచి 24వ తారీఖు 4వ నెల 2022 తేదీ వరకు 12 రోజులు ప్రణీత లేదా ప్రాణాహిత నదీ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఈ నది వింధ్యా పర్వతాల యందు పుట్టి దక్షిణంగా ప్రవహించి కరీంనగర్ జిల్లా వేములవాడ కాళేశ్వరం మీదుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. కాబట్టి కరీంనగర్ జిల్లా వేములవాడ కాళేశ్వరంలో ఈ యొక్క పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శుభకృత నామ సంవత్సరంలో నవనాయకుల ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మరి రాజు మనకి శనిగా వచ్చాడు. కాబట్టి ఈ శుభకృత నామ సంవత్సరము రాజు శని అవటం వల్ల మనుషులు మొత్తం కూడా దొంగకథనాలకు సంబంధించిన ఇబ్బందులు పడటం, అగ్ని ప్రమాదాలు జరగటం, శస్త్రపీడలచే బాధించబడటం, వాతావరణం మొత్తం కూడా స్వల్పంగా ఉండటం, అల్పవృష్టి కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి మంత్రి గురుడుగా వచ్చారు. ఈ సంవత్సరానికి మంత్రి గురుడు అవటం వల్ల దేశానికి మొత్తం కూడా క్షేమంగా చెప్పబడుతూ ఉంటుంది. అభివృద్ధి అనేది చాలా వరకు ముందుకు సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజాసౌఖ్యం అనేది కలుగుతూ ఉంటుంది. పాలకులకి యోగ్యమైన మంత్రి మండలి అనేది లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రజల్ని మొత్తం కూడా మంచిగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక సేనాధిపతి బుధుడు ఈ సంవత్సరానికి సేనాధిపతి బుధుడు అవటం వలన వాయువుతో కూడిన అంటే గాలితో కూడినటువంటి మేఘాలు అప్పుడప్పుడు మాత్రమే వర్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. పంటలు సంపూర్ణంగా పండుతూ ఉంటాయి.
స్త్రీ పురుషులకు సంతానం అనేది అధికంగా పెరిగే అవకాశము, స్త్రీ నిక్షిప్త అనేది ఆ స్త్రీ యొక్క నిష్పత్తి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక సస్యాధిపతి మనకి శని. ఈ సస్యాధిపతి శని అవ్వటం వల్ల ఈ సంవత్సరానికి సస్యాధిపతి శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు మొత్తం కూడా అధికంగా పండుతూ ఉంటాయి. నల్లని నేలలు మొత్తం కూడా ఫలిస్తూ ఉంటాయి. ఇక ధాన్యాధిపతి మనకి శుక్రుడు. ఈ ధాన్యాధిపతి ఈ సంవత్సరానికి ధాన్యాధిపతి శుక్రుడు అవ్వటం వలన ముఖ్యంగా అన్ని జాతుల యొక్క ధాన్యాలు మొత్తం కూడా ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. అదేవిధంగా అతివర్షం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అతివర్షం వల్ల కూడా పంట మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. మనుషులు రోగాల నుండి చాలా వరకు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక అర్హాధిపతి మనకి బుధుడు. ఈ సంవత్సరానికి అర్హాధిపతి బుధుడు అవటం వలన వర్షము, అదేవిధంగా వర్ష నిష్పత్తి అనేది సమానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ధరలు మొత్తం కూడా అధికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మతస్థుల మధ్య గొడవలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం. ఇక మేఘాధిపతి మనకి బుధుడు. ఈ సంవత్సరానికి మేఘాధిపతి బుధుడు అవటం వలన మేఘాలు మొత్తం కూడా ఉరుముతూ ఉంటాయి. అదేవిధంగా పిడుగులు, వడగండ్ల వానలు, గాలితో కూడిన వర్షాలు జరుగుతూ ఉంటాయి. భూమికి మధ్య ప్రదేశాన వర్షం అనేది అధికంగా పడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా సముద్రం పైన 30% సముద్రం మీద పడే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఇక రసాధిపతి చంద్రుడు. ఈ రసాధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ సంవత్సరానికి ముఖ్యంగా నువ్వులు, నూనె, బెల్లం, తేనె, పాలు, పెరుగు, చక్కెర మొదలైన రసవస్తువులు మొత్తం కూడా ధరలు మొత్తం కూడా పెరిగే అవకాశము కనిపిస్తూ ఉంది. అంటే నల్ల నువ్వులు, నూనె, బెల్లం, తేనె, పాలు, పెరుగు, చక్కెర రసవస్తువులు మొత్తం కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. జనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. ఇక నీరసాధిపతి శని. ఈ సంవత్సరానికి నీరసాధిపతి శని అవ్వటం వల్ల కొమ్ము రాయి, మాంసము, కర్ర పాత్రలు, లోహ పాత్రలు మొత్తం కూడా ధరలు మొత్తం కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర సంక్రమణము పురుష లక్షణం మనం గమనించినట్టయితే, ఈ యొక్క మకర సంక్రమణం గమనించినట్టయితే స్వస్తి శ్రీ శ్రీ చంద్రమానైన శ్రీ శుభకృతనామ సంవత్సర తత్కాల పుష్య బహుళ అష్టమి, అంటే తత్కాల పుష్య అష్టమి బహుళ అష్టమి శనివారం అనగా 14వ తారీఖు 1వ నెల 2023 రాత్రి 8:26 చిత్రా నక్షత్రయుక్త ప్రథమపాద సుకర్మయోగ బాలవకరణయుక్త సింహలగ్నం నందు సూర్యుడు మకర రాశి సంక్రమణాన్ని చేస్తూ ఉన్నాడు. సంక్రాంతి పురుషుడు ఈసారి రాక్షసి నామంగా పులి వాహనం మీద వస్తున్నాడు. రాక్షసి నామం, వాహనం మాత్రం పులిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది శుభకృతనామ సంవత్సరంలో ముఖ్యమైన విషయాలు. ఇక మనం రాశి ఫలాన్ని గమనిద్దాం. మొదటిగా మనం మేషరాశి ఫలితాలు మనం గమనిద్దాం. అయితే ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో మేషరాశి ఫలితాలు: అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదము జన్మించిన వాళ్ళు మొత్తం కూడా మేషరాశి పరిధిలోకి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఆదాయం తగ్గ ఖర్చుని, అదేవిధంగా ఈ యొక్క అవమానం అనేది పెరిగే అవకాశము మేషరాశి వారికి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వారికి గ్రహస్థితిని పరిశీలించినప్పుడు ఈ శుభకృతనామ సంవత్సరము శుభం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు కలిగిస్తూ ఉంది. శుభాశుభుల మొత్తాలు కూడా మిశ్రమ ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది. సంవత్సర ప్రారంభమున దేశ సంచారము, భార్య, పుత్రపీడ, అనారోగ్యంతో బాధపడటము, ద్రవ్యనాశనము, కష్టాలు మొత్తం కూడా ఎదుర్కొనడము మొత్తం కూడా కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యర్థముగా పనికి రాకోకుండా రాకపోకలు ఎక్కువ చేయటం, పనికిరానిటువంటి ప్రయాణాలు ఎక్కువ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తలకు సంబంధించిన తల తిప్పడం అనేది,
చేతులకు సంబంధించి తిమ్మిర్లు పట్టడం అనేది, కాళ్ళు బాగా ఎక్కువ నొప్పులుగాను, వేళ్ల మధ్య అనారోగ్యం కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళటము, ఔషధ సేవలు చేయటం అనేది వాడకం పెరుగుతూ ఉంటుంది. కొన్ని గొడవలు, సర్వకార్య నాశనము, మనోవ్యధ, నిద్రలేనితనము, అకాల భోజనం మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది. మిత్రులు మొత్తం కూడా శత్రువులుగా మారుతూ ఉంటారు. దొంగల భయం కలుగుతూ ఉంటుంది. విలువైన వస్తు సామాగ్రి మొత్తం కూడా పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక సంవత్సర మధ్యకాలం నందు అంటే జూలై వరకు తర్వాత 2022 జూలై తర్వాత సకల శుభాలు మొత్తం కూడా చేకూరుతూ ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. నూతన వస్తు వాహన సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. ఏదైతే అప్రయత్నంగా అనుకోకుండా కార్యసిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ధనలాభం కలుగుతూ ఉంటుంది. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మొత్తం కూడా చేకూరుతూ ఉంటుంది. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాల యందు పురోగతి లభిస్తూ ఉంటుంది. బంధు స్నేహం కలుగుతూ ఉంటుంది. నూతన వ్యక్తులతోని స్నేహం మొత్తం కూడా లభిస్తూ ఉంటుంది. అనుకోకుండా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇంటి యందు శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ జూలై తర్వాత ఒక లాభాన్ని చూపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతూ ఉంటుంది. సంతానం లేని వారి సంతానం కలగజేస్తూ ఉంటుంది. విశేష సౌఖ్యాన్ని ఇస్తుంది. అన్నీ ఏదైతే మనసులో ఏదో కోరికోరు ఆ కోరిక నెరవే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నూతన సంతాన ఫలాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతాన వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక సంవత్సరం మధ్యలో నవంబర్ తర్వాత కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. శుభకార్యాచరణ నిమిత్తము ఏదైతే శుభకార్యక్రమం చేయాలనుకుంటున్నా దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దుష్టజనుల యొక్క సమస్యల మొత్తం కూడా మీ మీదకు వచ్చే అవకాశం ఉంది. శత్రుబాధ పెరుగుతుంది. స్థానచలనం కలుగుతూ ఉంటుంది. అనుకోని సమయానికి పనులు పూర్తి కాకపోవటము, ధైర్యం మొత్తం కోల్పోవట, ఇంటి యందు జరగవలసిన వివాద శుభకార్యాలు మొత్తం కూడా వాయిదా పట్టము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పశు నష్టం జరుగుతూ ఉంటుంది. అపకీర్తి కలుగుతూ ఉంటుంది. దేహ బాధలు, నీచులతోడ కలహముల వలన కొన్ని కోర్టు సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మనసులో మొత్తం కూడా చంచలత్వం కలుగుతుంది. మీ మనసుకు ఏదైతే వచ్చిందో అది మాత్రమే చేయండి. పోలీసు కోర్టు కేసులు ఏదో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. వ్యతిరేక తీర్పులు వస్తాయి. వాటిని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. సంవత్సరాంతమ చివరన సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఫిబ్రవరి నుంచి సమస్యలు మొత్తం తొలగిపోయి మనస్సు మొత్తం కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. మనోధైర్యం కలుగుతుంటే మిత్రలాభం చేకూరుతూ ఉంటుంది. ఎవరైతే బంధువులు మిమ్మల్ని వదులుకొని పోయారో వాళ్ళు మొత్తం కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బంధువుల వల్ల లాభం కూడా కనిపిస్తుంది. తిరిగి అన్ని పనులు మొత్తం కూడా సమకూర్చుకోగలుగుతారు. ధనధాన్య లాభం చేకూరుతూ ఉంటుంది. కృషి, వర్తక, వాణిజ్య ఉద్యోగాల యందు ఉన్నతి కలుగుతూ ఉంటుంది. పశు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధనాగారం మొత్తం డబ్బు మొత్తం కూడా బ్యాంకుల్లో నిలువ ఉంచిన డబ్బు మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. గృహాలందు నిలిచినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇంట్లో ఏదైతే వివాహ శుభ కార్యక్రమాలు ఇంతకుముందు నెరవేరిన వారు ఉన్నట్టే వారికి వివాహ శుభ కార్యక్రమాలు ముందుకు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నూతన వస్తు వాహనాలు సమకూర్చుకుంటారు. గృహప్రవేశ యోగాన్ని కలిగిస్తుంది. దైవభక్తి కలిగి ఉంటారు. మంత్రసిద్ధి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలందు ప్రాముఖ్యత ఇస్తారు. శ్రీ దేవతారాధన పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే దుర్గాదేవి వంటి దేవతల మీద ఆరాధన మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్య సాహసాలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. గ్రామాధిక్యము అదేవిధంగా పురాధిక్యం అనేది పెరుగుతూ ఉంటుంది. గ్రామంలో మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా ఉంచి ఒక పదవీ లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీ మాటకు ఫిబ్రవరి తర్వాత మీ గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రము ఆఖరి ఛాన్స్ అనేది అనుకూలిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాంతం చివరిలో మంచి ఫలితాలు ఉంటాయి. మొదట్లో కొద్దిగా నష్ట ఫలితాలు ఉన్నప్పటికీ విద్యార్థులకి చివరిలో ఒక మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. ర్యాంకులు పొందుకలుగుతుంటారు. సరస్వతి ప్రార్థన చేయనట్టయితే మంచి ఫలితాలు విద్యార్థులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వద్దాం. ఇక ఉద్యోగులకి సంవత్సరం మధ్యలో అంతవరకు అంటే ఇంచుమించుగా అక్టోబర్ నెల వరకు కొద్ది ఒత్తిడి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అకారణంగా బదిలీలు జరుగుతుంటాయి. అకారణంగా మీ బాస్ అయితే ఎవరితో వాటి వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి. కానీ సంవత్సరం చివరన అంటే ఫిబ్రవరి నెలలో మాత్రము ప్రమోషన్ తప్పక కలుగుతూ ఉంటుంది. సూర్యుడి యొక్క పూజ చేయటం వలన, సూర్య నమస్కారాలు చేయటం వలన శుభప్రదంగా ఉంటూ ఉంటుంది. నిరుద్యోగులకు సంవత్సర ప్రారంభమున
నిరాశగా ఉన్నను సంవత్సరాంతమున అంటే చివరిలో మాత్రము నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఇక వ్యాపారుల విషయానికి వచ్చినట్టయితే వ్యాపారులకు సంవత్సరం మొదట్లో కొద్దిగా నిరాశపరిచిన అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి వ్యాపారాలు పుంజుకొని ధనలాభాన్ని ఆర్జిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు గణపతికి ప్రతిరోజు ఆరాధన చేసి గణపతి యొక్క పూజలు చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కార్మికుల విషయానికి వచ్చినట్టయితే కార్మికులు సంవత్సర ప్రారంభంలో చాలా వరకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు, ప్రమోషన్లు నిలిచిపోతూ ఉంటాయి. కానీ సంవత్సర చివరన మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. జనవరి నుంచి అనుకూలమైన ఫలితాలు కార్మికులకు ఎక్కువగా ఉన్నాయి. దుర్గా ఆరాధన వలన ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంవత్సరంలో మొదట చాలా అనారోగ్యమైనటువంటి విషయాలు జరగటము, నిరాశ పడటము అనేది జరుగుతూ ఉంటుంది. సంవత్సర చివరన అనుకూలంగా కలుగుతూ ఉంటుంది. సన్మాన సత్కారాలు మొత్తం కూడా పొందగలుగుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి సంవత్సర ప్రారంభంలో అనుకూలతలు అసలుకి లేవు. సినీ ప్రముఖులు పరిస్థితులు తలవంచక తప్పదు. సంవత్సర చివరన కొంత పురోగతి అనేది లభిస్తూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్టయితే రాజకీయ నాయకులకి శుభకృతనామ సంవత్సరము మధ్య అనేది చాలా మధ్యకాలం ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉందో అది నిరాశగా కలుగుతూ ఉంటుంది. ప్రజల యొక్క విమర్శలకు లోనవుతూ ఉంటారు. పదవి భంగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సంవత్సర చివరన నూతన పదవి యోగ్యం అంటే మీకు ఫిబ్రవరి నెలలో ఒక నూతన పదవి యోగంతో మిమ్మల్ని సంతోష పెడుతూ ఉంటారు, మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు. ఎవరైతే ఇతర దేశాలకు పోయి ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళకి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. సంవత్సరము మొదటిలో వాళ్ళకి కొద్ది అనుకూలంగా ఉన్న సంవత్సరం అంటే ఒక సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి కొద్దిగా స్వదేశీ గమనానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. తరచూ దైవ దర్శనము, నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకున్నట్టయితే మేషరాశి వాళ్ళకి మంచి శుభప్రదంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క దైవ దర్శనం అంటే మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా శివుడికి రుద్రాభిషేకం చేసినట్టయితే ఒక మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కుదిరినట్టయితే నవగ్రహ శాంతులు ఆచరించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 9, ముఖ్యంగా 9. దాని తర్వాత 1, 2, 3, 4 మిత్ర సంఖ్యలుగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్ట సంఖ్య 9, మిత్ర సంఖ్యలు 1, 2, 3, 4 మిత్ర సంఖ్యలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక తేదీల విషయంలో 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు 9, 18, 27 తేదీలు మంగళ, ఆది, సోమ, గురువారాలు మీకు మంచిగాను చెప్పబడుతూ ఉంటుంది. అదృష్ట రత్నంగాను అశ్విని నక్షత్రం వాళ్ళ వైడూర్యాన్ని, భరణి నక్షత్రం వాళ్ళ వజ్రాన్ని, కృతికా నక్షత్రం వాళ్ళ కెంపుని ధరించాలి. రుద్రాక్ష విషయానికి వచ్చినట్టయితే షణ్ముఖి, పంచదశముఖి, గౌరీ శంకర రుద్రాక్షలను ధరించడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశము మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలాన్ని మనము నిర్ణయం చేద్దాం. అయితే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. అంటే కృతికా నక్షత్రం 2, 3, 4, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యభోజం 6, అవమానం 6గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ వృషభ రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరము గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే సంవత్సరం అంతం కూడా శుభాశుభాలు అనేది మిశ్రమైనటువంటి ఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనోవిచారము, వృత్తి, ఉద్యోగ పీడలు, అపజయము, తక్కువ వారి వలన మాటలు పట్టడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేది ఈ సంవత్సరము ఎక్కువ శాతం కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. అది సంవత్సరం మధ్యలో అంటే ఒక సెప్టెంబరు అక్టోబర్ నెలలో వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా ఆర్థిక సమస్యలు అనేది తగ్గి కీర్తి, వృద్ధి, బలము, తేజస్సు, సర్వకార్య జయము, సుఖము, శత్రునాశనము, మంత్రసిద్ధి, అదేవిధంగా అనుకోకుండా పనులు మొత్తం కూడా పూర్తి అవ్వడం, కార్యసిద్ధి కలగటము, అనుకోకుండా ధనలాభాన్ని కలిగి ఉత్సాహవంతులుగా ఉండే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సంవత్సర ప్రారంభమున ఏదైతే ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుందో అది కొద్దిగా నీరసాన్ని, నిస్సవతని కలిగిస్తూ ఉంటుంది. అనారోగ్య బాధలు కలుగుతుంటాయి, భయపడకండి. ఇంటి యందు సుఖము లేక దుఃఖం అనేది రెండు సమానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్త మధ్య కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సర్వతోడల యొక్క మీతో ఎవరైతే తోడుబుట్టులు ఉన్నారో వాళ్ళతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇల్లు విడిచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అనవసరానికి తగిన ధనం అనే సర్దుబాటు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకు అనారోగ్య బాధలు కలగటమే మనోవాక్యులత అనేది కలుగుతూ ఉంటుంది. మానసికంగా ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మధ్య కొంత ఉత్సాహాన్ని, మధ్యలో కొంత నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరము శత్రుక్షయము, ఆర్థిక లాభము, మనోబలం అనేది కలుగుతూ ఉంటుంది. తలిచిన కార్యక్రమాలు మొత్తం కూడా మీరు నవంబర్ తర్వాత పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. శత్రువులు మొత్తం కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. నవంబర్ తర్వాత ఆత్మబంధువులు మొత్తం కూడా మిమ్మల్ని కలిసి వస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యలు మొత్తం కూడా తొలగిపోయి మనసులో ఒక ధైర్యాన్ని నింపుకుంటూ ఉంటారు. సంవత్సరం మధ్యమున అనగా జూన్ నుంచి వృత్తి, వ్యాపార, వాణిజ్య, కృషి, ఉద్యోగాల యందు సమస్యలు మొత్తం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక నష్టాలు కలిగిస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు పీడ కలుగుతూ ఉంటుంది. ఉద్యోగ భంగం కలుగుతూ ఉంటుంది. ప్రమోషన్లు మొత్తం కూడా నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. అకారణంగా బదిలీలు జరుగుతూ ఉంటాయి. సస్పెన్షన్లతో పాటు సతమతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అనారోగ్యం అనేది బాధిస్తూ ఉంటుంది. మనోధైర్యం అనేది తగ్గుతూ ఉంటుంది. మానసికంగా ఆందోళన అనేది పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్త బిడ్డల మధ్య సహకారం అనేది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. తక్కువ వారి వద్ద పని చేయాల్సిన అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. శత్రుబాధ పెరుగుతూ ఉంటుంది. ఇక సంవత్సరం మధ్యమున అంటే నవంబరులో తిరిగి అన్ని విధాలుగా చెప్పినట్టుగా పుంజుకొని సమస్య నుండి బయటపడి తిరిగి అన్ని రకాల శాంతుల్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. చేసేటువంటి కార్యక్రమాల మొత్తం కూడా పూర్తి చేసే అవకాశం నవంబర్ తర్వాత మాత్రమే సమర్థవంతంగా మీరు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏ ప్రయత్నాల మీద అయితే ఆగిపోయి ఉన్నాయో ఆ ప్రయత్నాల మొత్తం కూడా కార్యసిద్ధి కలిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఈ వేరే వ్యక్తుల పరిచయం వల్ల నవంబర్ తర్వాత ఆ వ్యక్తుల వల్ల పూర్తి లాభాన్ని పొందగలుగుతుంటారు. జాయింట్ వ్యాపారం ఉన్నవారికి విపరీతమైన లాభాన్ని నవంబర్ తర్వాత కల్పిస్తూ ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వారికి సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. లాభాన్ని పొందుతూ ఉంటారు. నవంబర్ తర్వాత భూమికి సంబంధించిన గృహ నిర్మాణాల కార్యక్రమంలో నెరవేరుతుంటాయి. ఇక సంవత్సరం చివరన అంటే ఒక ఫిబ్రవరి నుంచి ఆర్థికంగా సమస్యలు మొత్తం కూడా ఒకేసారి చుట్టుముడుతూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, కృషి, ఉద్యోగ భంగాలను ఏర్పడుతూ ఉంటాయి. సమస్త కార్య నాశనాన్ని కలిగి ఉంటారు. విఘాతాలు ఎక్కువగా, అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. తెలివితేటలతోనే ప్రవర్తించే అవకాశము లేకుండా పోతుంది. బుద్ధిమాంద్యము పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. రెండో ఛాన్స్ ఏదైతే ఉందో పరీక్ష తప్పి రెండో ఛాన్స్లో మీరు పరీక్ష రాసినట్టయితే మీకు పాస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయగ్రీవ ఆరాధన వలన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు అనుకూలమైనటువంటి సమయం కాదు. పై అధికారుల వలన మాటలు పడటము, అకారణంగా బదిలీలు, ప్రమోషన్లు నిలిచిపోయి ఉండుట, సస్పెన్షన్లకు గురి అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో సస్పెన్షన్ అనేది చాలా ఎక్కువగా కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. నవగ్రహ ఆరాధన వల్ల సమస్యలు మొత్తం కూడా తొలగి నిశ్చింతగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక మోసాలు అనేది ఎదురవుతున్నాయి. పనిచేయు ఉద్యోగులు, కార్మిక వర్గాల వారిని వ్యతిరేకత అనేది ఎదురవుతూ ఉంటుంది. కొన్ని వ్యాపారాలు మూతపడుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలమైనటువంటి సమయం కాదు.
జాగ్రత్తగా ఉండాలి. కార్మికులకు పని ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. కష్టముకు తగిన డబ్బు అనేది లభించకపోవడమే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పని లేకుండా, పని ఉన్నదా లేకుండా అనే స్థితిని కూడా కలిగి ఉంటారు. సంవత్సరం చివరిలో కొంత ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. కవులు, కళాకారులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం బాగా వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. గుర్తింపు అనేది ఉండదు. అవమానాలు ఎదుర్కోనవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. నిరాశను ఎదుర్కొంటూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి గడ్డు కాలంగా చేసిన పని మొత్తం కూడా వృధా అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అసంతృప్తితో కాలం గడపవలసి వస్తుంటుంది. రాజకీయ నాయకులకి ఒక వ్యతిరేకతనే తప్పదు. పదవి గండం అనేది కలుగుతూ ఉంటుంది. ఎవరైతే పదవిలో ఉన్నారో వారి పదవిని మొత్తం కూడా నాశనం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజాప్రభుత్వ వ్యతిరేకతనే తప్పదు. కష్టముకు తగిన గుర్తింపు ఉండదు. ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి సంవత్సరం. ఉద్యోగం మొత్తం కూడా ఉండి అక్కడే ఒక కొత్త ఉద్యోగాన్ని తిరగటం దీనివలన ధనం అనేది వృధా అవుతూ ఉంటుంది. అసంతృప్తితో ఇక నాకు ఉద్యోగం రాలేని పరిస్థితిని తెలుసుకొని స్వదేశాన్ని తిరిగి రాక తప్పదు. తరచూ దైవ దర్శనాలు, నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు, అదేవిధంగా శుక్రుడికి పూజ చేసినట్టయితే, అమ్మవారికి కుంకుమ పూజలు చేసినట్టయితే మంచి సుఫలితాలు కలిగే అవకాశము వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నవగ్రహ శాంతుల విషయంలో ముఖ్యంగా ఈ సంవత్సరము రాహుకి, కేతుకి, కుజుడికి గ్రహశాంతులు మొత్తం కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరము రాహుకి, కేతువుకి, కుజుడికి గ్రహశాంతులు ఆచరించాలి. అదృష్ట సంఖ్య 6, 7 అంటే అదృష్ట సంఖ్య 6గా చెప్పబడుతూ ఉంటుంది. వాళ్ళకి ఇక 7వ సంఖ్య 6, 15, 24 తేదీలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అదృష్ట సంఖ్య 6గాను, 7వ తారీఖు అదేవిధంగా 15, 24 తేదీలు వాళ్ళకు అదృష్ట రోజులుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా శుక్రవారం శుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. 5వ తారీఖు, 8వ తారీఖులో వచ్చిన బుధవారం, శనివారాల్లో మీరు ఏదైనా పని మొదలుపెట్టినది యోగప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నంగా చెప్పబడుతుంది ఏంటంటే కృతికా వాళ్ళకి కెంపుని, రోహిణి నక్షత్రం వాళ్ళకి ముత్యాన్ని, మృగశిర నక్షత్రం వాళ్ళకి పగడాన్ని ధరించాలి. కృతికా కెంపు, రోహిణికి ముత్యం, మృగశిర వాళ్ళు పగడాన్ని ధరించాలి. ఇక రుద్రాక్ష ధారణ విషయానికి వచ్చినట్టు పంచముఖ రుద్రాక్ష, చతుర్దశ రుద్రాక్ష, ఏకవిశంతి ముఖి అంటే 5, 14, 21 ముఖాలు ఉండే రుద్రాక్షలను వాడినట్టయితే వాళ్ళకి మంచి శుభఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు మనం గమనించినట్టయితే ఈ సంవత్సరం ఆదాయము మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతుంటుంది. అంటే ఈ సంవత్సరము ఆదాయ మార్గాలు పెరిగి వ్యయ మార్గాలు అంటే ఖర్చు అనేది తగ్గే అవకాశము కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు మొత్తం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంవత్సర ప్రారంభమున అనగా మొదట్లో కొద్దిపాటి వ్యతిరేకత మాత్రం ఒక నెల, 15 రోజులు, ఒక 2 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొద్ది అనారోగ్యము, ఈ యొక్క ఎండ తీవ్రత వలన వడదెబ్బలు తగలటము, కొంచెం ఈ మాటకు విలువ లేకుండా ఉండటము, అవమానాలు కొద్దిగా ఎదుర్కొనే అవకాశము, మిత్రులు మొత్తం కూడా శత్రువులకు బాధించడము, ఆర్థిక సమస్యలు మొత్తం చుట్టుముట్టుకొనడము, ఇవన్నీ కూడా కొద్దిగా ఒక 3 నెలల పాటు జరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో నమ్మిన వారి వలన మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో మీ గౌరవం తగ్గుతూ ఉంటుంది ఈ సమయంలో. అదే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్న వారికి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా. అదేవిధంగా ఇక గృహ నిర్మాణాది పనులు ఎవరైతే ప్రారంభం చేశారో వాళ్ళకి కొద్దిగా జూన్ వరకు
గృహ నిర్మాణ పనులు మొత్తం పూర్తిగా ఆగిపోవటం కానీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక వివాహ శుభ కార్యక్రమాల కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశము నిలిచి ఉంటాయి. శరీరం యందు వేడి అతివృష్టి కలుగుతూ ఉంటుంది. చర్మ వ్యాధులు మొత్తం కూడా బాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కొద్ది కాలం, ఒక 3 నెలల పాటు. నిద్రలేని తనాన్ని, ఆకలి లేకపోవడం అనేది, కలత నిద్ర అనేది, చెడు కలతోని సతమతం అవడం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీకు సంవత్సర పూర్వార్థం ఎప్పుడైతే అయిందో అక్టోబర్ నుంచి ఇంచుమించు సెప్టెంబర్ 15 నుంచే చాలా వరకు శాంతి కలుగుతూ ఉంటుంది. కార్యములు మొత్తం కూడా ముందుకు నడుస్తూ ఉంటారు. ఆరోగ్యం మొత్తం చేకూరుతూ ఉంటుంది. మనోధైర్యం మొత్తం పెరుగుతూ ఉంటుంది. శత్రుబాధ మొత్తం కూడా తగ్గుతూ ఉంటుంది. మిత్రలాభం మొత్తం చేకూరుతూ ఉంటుంది. ఆర్థిక అవసరాలకు తగిన ధనాన్ని చేకూరుతూ ఉంటారు. అన్నిటా జయం కలుగుతూ ఉంటుంది. సర్వలు మొత్తం కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఆగిపోయిన కార్యక్రమాలు, ఆగిపోయిన గృహ ప్రవేశాలు, ఆగిపోయినటువంటి విషయాలు మొత్తం కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. భార్యాభర్తల బిడ్డల సహకారం లభిస్తూ ఉంటుంది. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉత్సాహభరితంగా ఉంటారు. ఇక తిరిగి సంవత్సరం ఉత్తరార్ధమునంటే ఇంచుమించుగా ఒక జనవరి దాకా వచ్చిన తర్వాత చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధనం కానీ ధాన్యం మొత్తం కూడా నాశనం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ద్రవ్యం మొత్తం కూడా వ్యయం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పని లేనిటువంటి విషయాల మీద దృష్టి సారిస్తారు. బంధువులు అనవసరంగా మిమ్మల్ని తిడతా ఉంటారు. హఠాత్తుగా శత్రుపీడ పెరుగుతుంది. హఠాత్తుగా వ్యాధి భయం కలుగుతూ ఉంటుంది. ఇతరులతో గొడవలు, మానసికంగా మీరు కుంగిపోవడం జరుగుతూ ఉంటుంది. జనవరి తర్వాత వ్యాధి భయం వల్ల వైద్యశాల దర్శనం జరుగుతూ ఉంటుంది. కానీ ఎటువంటి ప్రమాదాలు జరగవు. మందులు ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. శారీరకంగా బాధ అనేది తప్పదు. సమాజంలో గౌరవమర్యాదలు మొత్తం కూడా తగ్గిపోతాయి. ఆ సమయంలో వ్యతిరేక వ్యక్తులుగా మారుతూ ఉంటారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక సంవత్సరం చివరిలో అంటే మార్చిలో మీకు మిశ్రమ ఫలితాలతో తిరిగి పొందగలుగుతూ ఉంటారు. ధైర్యం మొత్తం కూడా వహించగలుగుతూ ఉంటారు. పెద్దల ఆశీర్వాదము లభించగలుగుతూ ఉంటుంది. ధనధాన్యాలు మొత్తం కూడా సమకూరుతూ ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. సర్వకార్య జయాన్ని లభిస్తూ ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు. బంధువులు మొత్తం కూడా మిత్రులవుతారు. బంధువులు మొత్తం కూడా సహకరిస్తారు. సమాజంలో ఒక గౌరవ మర్యాదలు మొత్తం కూడా కలిగి ఉంటారు. నూతన రాజకీయ పదవి యోగం అయితే ఎవరైతే అందుబాటులో ఉంటుందో వారికి ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని కలిగిస్తాడు. వారు ఊహించినటువంటి రాజకీయ వ్యవస్థను కల్పిస్తాడు. జనవరి తర్వాత ఆర్థిక లాభాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి. చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వారికి, చేతి వృత్తుల వారికి ఒక సెప్టెంబర్ తర్వాత కొద్దిగా అనుకూలంగాను, డిసెంబర్ తర్వాత కొద్దిగా నష్టంగాను ఈ విధంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాలైన పురోగతి లభిస్తూ ఉంటుంది. వివాహ శుభకార్యాలు మొత్తం కూడా ఏదైతే సెప్టెంబర్ తర్వాత మీరు వివాహ శుభకార్యాలు చేయడానికి, గృహ నిర్మాణాలు మొత్తం కూడా కార్యక్రమాలు సిద్ధించడానికి, ఎవరైతే కోర్టు కేసులు అనుకూల ఫలితాలు మొత్తం కూడా అవకాశం కూడా మీకు అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంది. అన్యూహ్యంగా ధనసిద్ధి అనేది అప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయకోకుండా అనుకోకుండా ధనసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. పశువృద్ధి పెరుగుతూ ఉంటుంది. సుఖభోజన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. వస్త్రలాభం కలుగుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి అవుతూ ఉంటాయి. సంతాన వృద్ధి కలుగుతూ ఉంటుంది. సంతాన లాభం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రము మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. మొదటిలో ఎవరైతే ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారో రెండవసారి రాసే దాంట్లో ఫలితాలు మంచిగా వచ్చే అవకాశము, ప్రథమ శ్రేణిలో ఫస్ట్ క్లాసులో పాసే అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అన్యోన్యంగా ర్యాంకులు మొత్తం సాధించగలుగుతారు. ఇక ఉద్యోగులకు మాత్రం మిశ్రమైన ఫలితాలు ఈ సంవత్సరము ప్రారంభంలో మొదట్లో వ్యతిరేకత ఉన్న సంవత్సర చివరములో అంటే జనవరి తర్వాత ప్రమోషన్లు, అనుకూలమైన బదిలీలు పొందగలుగుతుంటారు. నిరుద్యోగులు అనుకూలంగా ఉంటుంది. సంవత్సర చివరన కృషి మొత్తం కూడా ఫలిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగం తప్పకుండా పొందుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగిస్తున్నాయి. సంవత్సరాంతము మొత్తం కూడా లాభ నష్టాలతో కూడిన వ్యాపారానికి కారకుడు. సగం లాభం సగం నష్టంగా చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ లాభ మార్గంలో మాత్రమే పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఐరన్ లాంటి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మిశ్రమంగా లాభం ఖచ్చితం.
ఇక నూతన వ్యాపారాలు మొత్తం కూడా ప్రారంభిస్తూ ఉంటారు. జాయింట్ వ్యాపారాలు కొత్తవి స్టార్ట్ చేస్తారు జనవరి తర్వాత. కార్మికుల విషయానికి వచ్చినట్టే పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సంవత్సర చివరం అంటే జనవరి నుంచి శ్రమ మొత్తం కూడా తగ్గుతూ ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతూ ఉంటుంది. శ్రమకు తగిన గౌరవాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా కవులకి కళాకారులకి సంవత్సరం మొత్తం కూడా ఒక మంచి ఫలితం కలిగే అవకాశం ఉంది. ఒక జూన్ నెలలో తప్ప ఈ యొక్క కళాకారులకి కవులకి ఒక మంచి గౌరవ మర్యాదలు పొందగలుగుతుంటారు. సన్మాన సత్కారాలు, ఆర్థిక విజయాన్ని పొందగలుగుతుంటారు. ఇక సినిమా రంగంలో ఉన్నవారికి మొదటి 3 నెలలు కొద్ది కష్టంగా ఉన్న తర్వాత అన్యూన్యమైనటువంటి విజయాన్ని పొందగలుగుతుంటారు. రికార్డులు స్థాపిస్తారు. రాజకీయ నాయకులకి మిశ్రమమైన ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి మిశ్రమ ఫలితం కలుగుతూ ఉంటుంది. మొదటి 4 నెలలు కొద్దిగా వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో మీరు పొంతనకి అదేవిధంగా గొడవలకి పోకుండా ఉన్నట్టయితే తర్వాత అవి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఏదైనప్పటికీ నవంబర్ తర్వాత విజయాన్ని సాధించగలుగుతారు. నూతన పదవీ యోగాన్ని సిద్ధిస్తుంటుంది. ఇక ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వారికి సంవత్సర చివరిలో మంచి ఫలితాలు, మొదట్లో కొన్ని అశుభ ఫలితాలు కలుగుతున్నాయి. మంచి ఉద్యోగాలతో స్వదేశం నుండి బయలుదేరి విదేశాలు ఉద్యోగం చేయడానికి ఎన్ఆర్ఐలకి సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. తరచూ దైవ దర్శనం చేయండి. నవగ్రహ శాంతులు చేయించుకోండి. రుద్రాభిషేకాలు చేయించండి. అదేవిధంగా సూర్య నమస్కారాలు, అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్టయితే ఇంకా కొంతవరకు ఉపశమనాన్ని పొందే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్రహశాంతి విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరము గురుడికి, శనికి, కుజుడికి, బుధుడికి శాంతులు మొత్తం కూడా ఆచరించాలి. ఇక అదృష్ట సంఖ్య 5గా చెప్పబడుతూ ఉంటుంది. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తేదీలు వీళ్ళకి మంచిగాను. 5, 14, 23 తేదీలు బుధవారంతో కలిసి వచ్చినట్టయితే యోగప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. 1, 3, 4, 6, 8, 9 తేదీలతో కూడిన ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారాలు మొత్తం కూడా శుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్ట రత్నం వచ్చినట్టయితే మృగశిర వారికి పగడాన్ని, ఆరుద్ర నక్షత్రం వారికి గోమేధికాన్ని, పునర్వసు నక్షత్రం వారికి కనకపుష్యరాగాన్ని ధరించాలి. ఇక చతుర్ముఖి రుద్రాక్ష అనేది, త్రయోదశి రుద్రాక్ష అనేది, నవదశ రుద్రాక్ష అనేది ఎక్కువగా రుద్రాక్ష ధారణమే చేస్తూ ఉండాలి. అంటే 4, 13, 19 ముఖాలతో కూడా రుద్రాక్షని ధరించినట్టయితే వాళ్ళకి శోభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం మనకు 4వ పాదము, అంటే పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము. పుష్పీ నక్షత్రాల్లో 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రం మళ్ళీ 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు కలిపి జన్మించిన వారు మొత్తం కూడా కర్కాటక రాశిలోకి పరిధిలోకి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజం 5, అవమానం 2గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆదాయానికి మించిన ఖర్చులను మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహస్థితిని మనం ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం మనం పరిశీలించినట్టయితే సంవత్సరం మొత్తం కూడా శుభ అశుభ ఫలితాలు సమానంగా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి 6 నెలలు అనారోగ్యము, అపఖ్యాతి, ధనవ్యయము, కొన్ని కలహాలు కలుగుతూ ఉంటాయి. మిత్రులు శత్రువులుగా మారుతూ ఉంటారు. శత్రుబాధ పెరుగుతూ ఉంటుంది. బంధువులతోటి కలహాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్త బిడ్డలతో కలహాలు బాధిస్తూ ఉంటాయి. కోర్టు సమస్యలు అనుకూల తీర్పు రాకుండా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కొంత ఉపశమన వాతావరణం కలుగుతూ ఉంటుంది. 6 నెలల్లోనే మొదటి 6 నెలలను కొద్దిగా ఉపశమనాన్ని కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యంతో వ్యవహారాలు మొత్తం కూడా చేయగలుగుతారు. అసంతృప్త ఉన్నను బంధుమిత్రుల మొత్తం కూడా సహకారం అందిస్తూ ఉంటారు. శత్రుబాధలు మొత్తం కూడా తొలగిపోతూ ఉంటాయి. వారి వలన గృహయోగాన్ని, భూయోగాన్ని అంటే భూములు కొనటాన్ని,
ధనలాభ ప్రాప్తిని కలుగుతూ ఉంటాయి. వాళ్ళతో జాయింట్ వ్యాపారం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. నూతన వస్తు గృహలాభం కలుగుతూ ఉంటుంది. తలచిన కార్యక్రమాలు మనం మొత్తం కూడా ఒక సెప్టెంబర్ తర్వాత నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉంది. సెప్టెంబర్ తర్వాత అప్రయత్న కార్యసిద్ధి, అనుకోకుండా కార్యం మొత్తం కూడా ఏదైతే ఉందో కార్యసిద్ధి మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది. అపఖ్యాతి అనుకోకుండా తొలగిపోతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పుత్రోత్సాహము, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి పుత్రోత్సాహం కలుగుతూ ఉంటుంది. సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇక సంవత్సరాంతమును గమనించిన పూర్వార్ధం జూలై నుంచి కొద్దిగా గృహలాభాన్ని, స్నేహితుల వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడినప్పటికీ వాటి వలన లాభాన్ని, బంధుమిత్రుల వలన కొన్ని రకాలైనటువంటి లాభాన్ని, ఆచార వ్యవహారాల మొత్తం ఆచరించడము, నియమ నిష్ఠాలకు ప్రాధాన్యత ఇచ్చడం అనేది జరుగుతూ ఉంటుంది. మనస్సు మొత్తం కూడా సంతోషంగా కలుగుతూ ఉంటుంది. ధనధాన్య వృద్ధి, సుఖము, సంఘ గౌరవము, బలము మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. మధ్యలో కొద్దిగా కార్య విరోధం అనేది కొన్ని మీరు అనుకున్నటువంటి పరిధుల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగించినప్పటికీ పూర్తి చేస్తారు, భయం లేదు దాంట్లో. కార్యానం అనేది నాశనం చేయడానికి మీ శత్రువులు పన్నాగా పడే అవకాశం ఉంటుంది. అయినా దాన్ని తిప్పి కొడతారు మీరు. అప్పుడప్పుడు రోగబాధ, తరచూ వైద్యశాలను దర్శించడం అంటే హాస్పిటల్కి వెళ్ళటము, ధనం అనేది ఖర్చు అవ్వటము, మనోధైర్యం కోల్పోవటము, కృషి మొత్తం కూడా నష్టంగా మారే అవకాశాలు, పశు నష్టం కలిగే అవకాశాలు, మనోవిచారం కలిగే అవకాశాలు కొద్దిగా ఉంటాయి అక్కడక్కడ. దాని గురించి భయపడకండి. సంవత్సరం మధ్యమున అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక నెల రోజులు మాత్రం కొంచెం అశుభంగా చూపిస్తూ ఉంది. జూలై ఆగస్టు టైంలో మాత్రమే. ఆరోగ్యం సిద్ధిస్తూ ఉంటుంది. కోరినటువంటి కోరికలు మొత్తం నెరవేరుతూ ఉంటాయి. అన్ని విషయాలు మీదే పైచేయిగా ఉంటుంది. విజయం సాధిస్తారు. దూరదేశ ప్రయాణాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దూరదేశ ప్రయాణం వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రయాణాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఆస్తుల యందు లాభం కలుగుతూ ఉంటుంది. ఇక మీ మనసు అనేది ఆనందంతో పట్టలేకుండా ఉంటారు. కష్టాలు ఇప్పటివరకు ఎదుర్కొని ఉండేసి ఒకేసారి ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. కష్టాల మొత్తం పక్కన నెడతారు. గృహయోగాన్ని అదేవిధంగా మీ భూమి ఎప్పుడైతే అమ్ముడుపోకుండా ఆ భూమిని మొత్తం అమ్ముకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. వాయిదాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది మొత్తం కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక సంవత్సరం చివరన పూర్తి బలాన్ని పుంజుకుంటారు. అనుకున్న పనులు మొత్తం కూడా పూర్తి చేస్తారు. వాయిదా పడిన పనులు మొత్తం కూడా నెరవేరుతూ ఉంటాయి. ధైర్యం కలుగుతుంది. బంధుమిత్రుల సహకారం కలుగుతూ ఉంటుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యక్రమాలు, గృహప్రవేశ యోగాలు హఠాత్తుగా జరిగిపోతాయి. భార్య భర్త బిడ్డలతో సంతోషంగా ఉంటారు. మనోవిచారం తగ్గుతూ ఉంటుంది. పశులాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ద్రవ్యలాభాన్ని కలగజేస్తూ ఉంటుంది. గృహయోగంలో కలగజేయటం పాటుగా వస్తు వాహన యోగాలు కూడా కలగజేస్తూ ఉంటుంది. జనవరి తర్వాత ఇష్ట వస్తు సంతృప్తి తప్పకుండా కలుగుతూ ఉంటుంది. మీరు ఏదైతే ఒక వస్తువు మీద ఇష్టపడుతున్నారో, కారు కానీ బిల్డింగ్ కానీ ఏదైనా అనుకోవచ్చు, దాని మీద అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వద్దాం. చదువుకునే పిల్లగాళ్ళకి కొద్దిగా అనుకూలమైన సమయం అయితే కాదు ఈ సంవత్సరము. కష్టపడినటువంటి దాని విషయాలు ఫలితాలు కూడా కొద్దిగా అసంతృప్తికరంగా ఉంటాయి. కానీ భయపడద్దు. చివరిలో మంచి మార్కులతో వస్తారు. మొదట్లో తక్కువ మార్కులు వచ్చిన తర్వాత మార్కుల్లో రాజీ పడకోకుండా ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక ఉద్యోగులకి మాత్రము వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం అకారణంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. మానసికంగా ఇబ్బంది పడతారు. ప్రమోషన్ నిలిచిపోతూ ఉంటాయి. పై అధికారులను తరచూ మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. చేసిన పనికి విలువ లేకుండా ఉంటుంది. చేసిన పనిని మళ్ళీ చేయాల్సి వస్తుంది. సహా ఉద్యోగులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలహ వాతావరణం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు మరింతకాలం వేచి ఉండక తప్పదు. అనుకున్న ప్రయత్నాలు మొత్తం కూడా బెడిసి కొడుతుంటాయి. చివరి నిమిషంలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారులకు అత్యంత కష్టకాలము, అతి కష్టకాలము. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారులకు చాలా రకాలైనటువంటి వ్యాపారాలు మొత్తం కూడా నిలిచిపోతాయి. వ్యాపారాలు అనుకోకుండా మూతపడతాయి. ధనలాభాన్ని మొత్తం కూడా ఆర్జించుకోకుండా ఉంటారు. మీరు ఎవరైతే అప్పు పెట్టున్నారో అతను ఇవ్వలేక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఈ సంవత్సరం కనిపిస్తుంది.
దానివల్ల మళ్ళీ అప్పు చేయటం అనేది ఉంది. ఇక కార్మికులకు కఠినటువంటి కాలంగాను చేసిన పని మొత్తం వృధా అవటం అనేది, అదేవిధంగా కార్మికులు అనుకోకున్నటువంటి దెబ్బలు తగ్గటము, ప్రమాదాలు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ కొద్దిగా అవమానాన్ని ఎదుర్కొని ముందుకు సాగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి కొద్దిగా మంచి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక సినిమా రంగంలో ఉన్న వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. లాభార్జన ఏదైతే ఉందో ఒక నవంబరు డిసెంబర్ తర్వాత లాభార్జన చేస్తారు. అప్పటి వరకు నష్టకాలంగా నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. సినిమా రంగంలో వారు కలహ వాతావరణంతో సతమవుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు శ్రీలక్ష్మి ఆరాధన చేయటం వలన సమస్యల మొత్తంగా తొలగిపోయే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకి సామాన్య లాభాలు అనేది ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేకతతోని సతమతమవుతూ ఉంటారు. పదవీ భంగాలు అనేది కలుగుతూ ఉంటాయి. కొంతమంది ఉన్నతాధికారుల వలన అపఖ్యాతి కలిగి సమస్యలు మొత్తం కూడా పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఒక అక్టోబరు నవంబర్ వరకు వ్యతిరేకమైన ఫలితాలు అధికంగా చూపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రతిసారి మార్పు, సరైనటువంటి ఉద్యోగం రాకపోవటము, ఉద్యోగ భంగాలు ఏర్పడటము, అసంతృప్తితో స్వదేశానికి రాక తప్పదు. తరచూ దైవ దర్శనము చేసే అవకాశము కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు, అమ్మవారికి ఆరావళి కుంకుమతోని పూజలు చేసినట్టయితే కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు, అదేవిధంగా గ్రహం వల్ల ఉపశాంతి కలిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము ఈ యొక్క రాశివారు శనికి, కుజుడికి, రవికి, కేతువుకి గ్రహశాంతుల మొత్తం కూడా ఆచరించాలి. అదృష్ట సంఖ్య 2, అదేవిధంగా 1, 4, 7 మిత్ర సంఖ్యలుగా చెప్పబడుతూ ఉంటుంది. ఆదివారం సోమవారం కలిసే వచ్చేటువంటి అంటే ఆదివారం రోజు 1వ తారీఖు కానీ ఆదివారం 4 కానీ 7 కానీ అంటే 1, 4, 7 తేదీలలో ఆదివారం కానీ సోమవారం కలిసి వచ్చినట్టే మీకు శుభప్రదం. ఇక పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపుష్య రాగాన్ని, పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలాన్ని, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జాతి పచ్చని ధరించాలి. ఇక రుద్రాక్ష విషయంలో వచ్చినట్టయితే పునర్వసు నక్షత్రం వాళ్ళు దిముకుని, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏకాదశముకుని, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం గర్భగౌరి రుద్రాక్షను వాడినట్టయితే మంచి శుభఫలితాలు కనిపిస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఇది ఈ శుభకృత నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి. తదుపరి సింహరాశి. సింహరాశి మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా పాల్గొని ఉత్తరా నక్షత్రం వాళ్ళు మొదటి పాదంలో జన్మించిన వారు మొత్తం కూడా సింహరాశిలోకి వస్తారు. అంటే పుబ్బా నక్షత్రం, మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం అటువంటి మొదటి పాదం వాళ్ళు సింహరాశిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే ఈ సంవత్సరము వ్యయబాధతోని కొద్దిగా ఇబ్బంది పడే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ శుభకృతనామ సంవత్సరము, ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభాలు అనేది మిశ్రమమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. లాభ నష్టాలతో కూడిన ఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి. సంవత్సర ప్రారంభమున మొదటి 4 నెలలు శత్రునాశనము, బలము తగ్గిపోవటము, భోగం తగ్గిపోవటము, సుఖ సౌఖ్యాలు మొత్తం కూడా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత నెల నుంచి 3వ నెల నుంచి మనోధైర్యాన్ని పెరుగుతూ ఉంటుంది. శరీర సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. బంధుపూర్జత కలుగుతూ ఉంటుంది. భూమికి సంబంధించిన గృహ నిర్మాణాది కార్యక్రమాలు మొత్తం కూడా సఫలమవుతూ ఉంటాయి. ఇంటి యందు వివాహాది శుభ కార్యక్రమాలు కలుగుతూ ఉంటాయి. అనుకోకుండా ధనలాభాన్ని కలుగుతూ ఉంటారు. సంఘ గౌరవం మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది.
అనుకున్న పనులు మొత్తం కూడా సత్వరం నెరవేరగలుగుతూ ఉంటాయి. దూరదేశ ప్రయాణం కలిగి అక్కడ సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. అనుకోకుండా కార్యసిద్ధి కలుగుతుంది. అనుకోకుండా ధనలాభం కలుగుతూ ఉంటుంది. ఇక సంవత్సరం పూర్వార్ధమున అంటే ఇంచుమించుగా ఒక జూలై దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 3 నెలల పాటు మనోనిచ్చే మనసు అనేది భయంకరంగా బాధ కలుగుతూ ఉంటుంది. శత్రుబాధ పెరుగుతూ ఉంటుంది. సర్వత్ర కలహాలు, గొడవలు, వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ఆందోళన, శారీరక రుగ్మతలతో సతమవుతూ ఉంటారు. శరీరం అధిక వేడితోని బాధపడుతూ ఉంటారు. భార్య, భర్త, బిడ్డ, తండ్రితోని కలహాలు, గొడవలు, బంధు కలహాలు తరచూ జరుగుతూ ఉంటాయి. జూలై తర్వాత మనశ్శాంతి కోల్పోతారు. ఆందోళన ఇచ్చుగా ఉంటుంది. ధనవ్యయం అనేది అధికంగా ఉంటుంది. రాజకీయ వ్యవహార చిక్కులు కలుగుతూ ఉంటాయి. మీ వస్తువులు మొత్తం కూడా దొంగిలించే అవకాశం జరుగుతూ ఉంటుంది. అగ్ని భయం కలుగుతూ ఉంటుంది. విష జంతువులకు సంబంధించిన కీటక భయం అనేది కలుగుతూ ఉంటుంది. జ్వరతాపము, ఉష్ణవేడి అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. తలనొప్పికి సంబంధించిన బాధలతోని సతమవుతూ ఉంటారు. తరచుగా హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు అనేది వాడటం కూడా జరుగుతూ ఉంటుంది. వాహన ప్రమాదాలు, వాహనాల వల్ల చిక్కులు కలుగుతాయి. కాబట్టి వాహనాలు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపని, లేకపోతే ప్రమాద సూచనగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక స్థానచలనం, ఉద్యోగులు ఎవరైతే ఉందో వాళ్ళకి స్థానచలనం ఉంటుంది. సంవత్సరం మధ్యకాలం నందు సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి. నవంబర్ తర్వాత ఆనందం కలుగుతుంది. చిక్కులు యందు సమసిపోతూ ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇంటి యందు సుఖ సంతోషాలు పెరివిల్లుతూ ఉంటాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. ఇంటి యందు తలిచిన పనులు మొత్తం కూడా నెరవేరుగుతవుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నడగలుగుతుంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. సన్మాన సత్కారాలు మొత్తం కూడా స్వీకరించగలుగుతారు. మర్యాద కలుగుతుంది. నూతన వస్తు వాహనాలు సమకూర్చుకుంటారు. భూమి, అదేవిధంగా వస్త్రాలు మొత్తం కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. విదేశీ వస్తువుల మీద మొత్తం కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మనోనిబ్బరం అనేది పెరుగుతూ ఉంటుంది. పాత బాకీలు మొత్తం కూడా వసూలు అవుతూ ఉంటాయి. ఆర్థికంగా స్తోమత అనేది నవంబర్ తర్వాత పెరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక సంవత్సరం చివరన అంటే ఒక జనవరి నుంచి 2023 జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి కొద్దిగా సమస్యలు వాతావరణంగా చూపించబడుతూ ఉంటుంది. సమస్యలు కలగలుగుతాయి. పాత శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళ కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శత్రువులుగా మారి మీకు కలహాన్ని తీసుకొస్తారు. మనోధైర్యం తగ్గుతుంది. దూరదేశ ప్రయాణాలు అనుకున్న వారికి, అంటే విదేశాన్ని ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వారికి మించుగా జనవరిలోపే మీరు ప్రయత్నం చేయండి. జనవరి తర్వాత కార్య విఘ్నం అనేది కలుగుతూ ఉంటుంది. ద్రవ్య నాశనం అవుతూ ఉంటుంది. భయాన్ని కలుగుతూ ఉంటుంది. దొంగల భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. అగ్ని భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. రాజభయాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగుల మార్పులు కలగజేస్తుంది. చాలా రకమైనటువంటి ఇబ్బందులు జనవరి తర్వాత ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క గాంభీర్యం ఏదైతే, మీ ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం మొత్తం కూడా తగ్గిస్తుంది. తెగువ, కోపం, తెగింపు అవన్నీ తగ్గిపోతుంది. కోపం పెరుగుతూ ఉంటుంది. శారీరక రుగ్మతలతో దేహ సౌందర్యం, అందంగా ఉన్న వాళ్ళకు తగ్గిపోతూ ఉంటారు. మానసికంగా, శారీరక ఆందోళన కలుగుతూ ఉంటుంది. భాతృ యొక్క ద్వేషం కలుగుతూ ఉంటుంది. పశువుల మొత్తం కూడా నశించిపోయే అవకాశం కనిపిస్తుంది. పశువులు దొంగిలించుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు మొత్తం కూడా చెడిపోతూ ఉంటాయి. ఇక విద్యార్థులకు మాత్రము ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మొదటి ఛాన్స్లోనే చాలా వరకు లాభిస్తూ ఉంటారు. మార్కులు తగ్గినప్పటికీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పరీక్షల సమయానికి వచ్చేసరికి శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు. బద్ధకం పెరుగుతుంది. అతి కష్టాల మీద మార్కులు పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగుల అకారణ బదిలీలు, పై అధికారుల వల్ల మాటలు పడటము, సహోద్యోగులతోని కలహాలతో సతమవటము, మనశ్శాంతి తగ్గటము, నిరుద్యోగులకు మాత్రము నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఆశించినటువంటి ఉద్యోగాలు లభించవు. అసంతృప్తితో ఉంటారు. కష్టాలు మొత్తం కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైతే ఉందో ఉద్యోగ ప్రయత్నాలు మొత్తం కూడా మొదటి 3 నెలలు వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఒక నవంబర్ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా సమస్యలు, కలహాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు పతనం అవుతారు. కార్మికులకు కష్టకాలము, కార్మికులకు శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు అనేది రాదు. శ్రమ అనేది మిగిలిపోతుంది కానీ ధనం అనేది రాదు. నిరాశ, నిస్పృహ లోనవుతూ ఉంటారు. ఇక కవులకి, కళాకారులకు మొత్తం కూడా అనుకూలంగా లేదు. అనుకున్న అటువంటి పనులు మొత్తం కూడా వాయిదా పడుతూ ఉంటాయి. మిత్రదేశాన్ని కలుగుతూ ఉంటుంది, అవమానం కలుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. పెద్ద ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, లేదా పెద్ద ప్రాజెక్టులు మధ్యలోనే వాయిదా పడుతూ ఉంటాయి. ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. భాగస్వాములతో ద్వేష భావముతోని, కలహ వాతావరణంతో ఉంటారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకి ఆత్మీయుల నుండి, ముఖ్యంగా మీకు దగ్గర ఉన్న ఆత్మీయుల వల్ల వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. నమ్మక ద్రోహాన్ని చేస్తారు. మీకు పదవి వియోగం, ఏదైతే మీకు పదవి ఉందో ఆ పదవిని ఏ విధంగా తొలగించాలని మీకు పక్కన ఉన్న వాళ్ళే మేము ఒక నమ్మక ద్రోహులుగా ఉండి మీ పదవి వియోగం అయ్యేంతవరకు దాన్ని ఒడిసిపడుతూ ఉంటారు. ప్రజల సమ్మతిని పొందడానికి కష్టపడిసి వస్తూ ఉంటుంది. అతి కష్టం మీద పదవి భాగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. చివరిలో ఒక ఫిబ్రవరి తర్వాత పదవి యోగం అనేది మనకు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలం అయితే కాదు. విదేశాల నుండి ఉద్యోగ విరమణలతోని, అసంతృప్తితోని వెనక్కి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకము, సూర్య నమస్కారము, అమ్మవారికి కుంకుమ పూజలు ఆచరించడం వలన కొద్ది వరకు ఉపశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహశాంతి విషయంలో సింహరాశి వాళ్ళు ఈ శుభకృతనామ సంవత్సరము శనికి, గురుడికి, రాహుకి, కేతువుకి, శుక్రుడికి, శనికి, గురుడికి, రాహుకి, కేతువుకి, శుక్రుడికి గ్రహశాంతులు లేదా గ్రహాలకు అభిషేకాలు ఆచరించడం అనేది చాలా ముఖ్యము. ఇక అదృష్ట సంఖ్య 1 సింహరాశి వాళ్ళకి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మీకు అనుకూలమైన రోజులు. ఆదివారము, సోమవారం, గురువారం, మంగళవారాలు మీకు కలిసి వచ్చే శుభమైన వారాలు. అదృష్టరత్నంగా మకా నక్షత్రం వాళ్ళు వైడూర్యాన్ని, పుబ్బా నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని, ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపుని ధరించాలి. ఇక రుద్రాక్ష ధారణలో ఎవరైతే మకా నక్షత్రం వాళ్ళు ఏకముఖిని, పుబ్బా నక్షత్రం వాళ్ళు దశముఖిని, ఉత్తరా నక్షత్రం వాళ్ళు త్రిముఖి రుద్రాక్షని వాడినట్టయితే చాలా వరకు శుభఫలితాలు కలిగే అవకాశము సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి నక్షత్రాలు మనం గమనించినట్టయితే ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యారాశి కిందకి పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు మనం గమనించినట్టయితే ఈ కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు అధికంగా పెరిగాయి, ఖర్చులు తగ్గాయి. కానీ అవమాన మార్గాలు, శత్రుపీడ పెరుగుతూ ఉంటుంది. ఈ శుభకృత నామ సంవత్సరం గ్రహస్థితిని మనం కన్యారాశి వారికి పరిశీలించగా సంవత్సరం అంతా కూడా శుభమైనటువంటి, మిత్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సర ప్రారంభమున మొదటి 3 నెలలు మాత్రం అధికంగా ధనవ్యయము, ఆటంకాలు, బంధుమిత్రుల యొక్క ద్వేషము, ఇంటి యందు గౌరవం తగ్గటము, భార్యాభర్త బిడ్డలతో కలహాలు, మనోనిర్భరం కోల్పోవటము, శత్రుపీడ, అదేవిధంగా రుణ వృద్ధి, అప్పులని పెరగటము, అప్పుల సమస్యలు అనేది పెరిగి ఇబ్బంది పడటము, వ్యాధి భయాలు కలగటము, తరచుగా హాస్పిటల్ యొక్క
దర్శనం చేయటము, అంటే హాస్పిటల్ చుట్టూ తిరగటము, ఔషధ సేవ చేయటము, మందులు ఎక్కువగా వాడటము, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గటము, శుభ కార్యక్రమాలు వాయిదా పట్టము వంటివి విషయాల్లో ఇబ్బంది పట్టము, శుభ కార్యక్రమాలు వాయిదా పడి వాటి విషయాలు ఇబ్బంది పట్టము జరుగుతూ ఉంటాయి. సంవత్సర పూర్వార్ధమున అనగా జూలై నుంచి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో కలిగి ఉంటారు. ఆరోగ్యం సిద్ధిస్తూ ఉంటుంది. అదేవిధంగా అనుకోకుండా రాజయోగాన్ని పొందుతారు. అదేవిధంగా మంత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ అభివృద్ధి ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అనుమతులు సత్వరం కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. శరీర పోషణ, సౌందర్యము వృద్ధి అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రేమ వివాహాలు మీకు అనుకూలంగా మారతాయి. అనుకోకుండా ప్రయత్నాలు మొత్తం కూడా కార్యసిద్ధిగాను, అనుకోకుండా ధనలాభాన్ని కలుగుతూ ఉంటాయి. మధురమైనటువంటి పదార్థాలతో, భోజనాలతో ఆహ్లాదకరమైనటువంటి మనస్సులో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంఘంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యక్రమాలు మొత్తం కూడా నెరవేరుతూ ఉంటాయి. ఎవరైతే భూమి కొనాలనుకుంటారో భూమికి సంబంధించి గృహ నిర్మాణం అంటే ఇల్లు కట్టుకుంటారో వారి నిర్మాణ కార్యక్రమాలు మొత్తం కూడా జూలై తర్వాత మీకు అనుకూలంగా ఉంది. మానసికంగా, శారీరకంగా దారుఢ్యంగా పెరుగుతూ ఉంటారు. శత్రుబాధ మొత్తం కూడా తొలగి మిత్ర బంధు సాగమనం కలుగుతూ ఉంటుంది. మనో నిర్మలాన్ని కలిగి ఇష్టసిద్ధిని పొందుతూ ఉంటారు. మంత్రసిద్ధి మీకు వాక్పటుత్యంగా కలుగుతూ ఉంటుంది. తలిచిన కార్యక్రమాలు మొత్తం కూడా సత్వరం కూడా నెరవేర్చగలుగుతారు. ఇంటి యందు ఉత్సాహవంతమైన వాతావరణం కలుగుతుంది. సంవత్సరం మధ్యలో అంటే ఇంచుమించు ఒక నవంబర్ తర్వాత నుంచి ఒక నెల 15 రోజులు మాత్రము కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకోకుండా బంధుమిత్రులు ఎదురు తిరుగుతూ ఉంటారు. అసౌఖ్యము కలుగుతూ ఉంటుంది. సంఘముల యొక్క గౌరవం తగ్గుతూ ఉంటుంది. అపఖ్యాతి, అనుకోకుండా మీ మీద నిందలు వేసే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా ఆందోళనకి గురి కాగలుగుతూ ఉంటారు. అధిక ధనవ్యయం కలుగుతూ ఉంటుంది. రాబడి తగ్గుతూ ఉంటుంది. మనోనిర్భరం చేకూరుతూ ఉంటుంది. భార్యాభర్త సంతాన సమస్యలు కలుగుతూ ఉంటాయి. తరచుగా హాస్పిటల్ యొక్క చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది. మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. కోర్టు మరియు పోలీస్ కేసులు యందు వ్యతిరేకత మీకు వ్యక్తమవుతుంది. కృషి మొత్తం కూడా నష్టంగా మారుతూ ఉంటుంది. వాహన ప్రమాదాలు కలిగి సమస్యలు మొత్తం కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మనోధైర్యం మొత్తం కూడా తగ్గుతుంది. సంవత్సరాంతమున అంటే చివరిలో తిరిగి పుంజుకొని కోగలరు. సకల సౌఖ్యములు కూడా కలుగుతాయి. ధనం, ధాన్య వృద్ధి, బంధుమిత్రులకు సంతోషం కలుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలు మొత్తం కూడా నెరవేరుస్తూ ఉంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయినవి తిరిగి ప్రారంభించి సత్వరం మొత్తం కూడా పూర్తి చేయగలుగుతారు. నూతన తేజస్సుతో ఉంటారు. బంధుమిత్ర లాభం కలుగుతుంది. వ్యాధి భయం మొత్తం కూడా నశిస్తుంది. ఆరోగ్యం మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా సర్వకార్య సిద్ధి, అనుకోకుండా ధనలాభాన్ని కలిగి ఉంటారు. మనసు మొత్తం కూడా స్థిరంగా ఉంటుంది. ధైర్య సాహసాలు మొత్తం కూడా పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులకు మొదటి దాంట్లో కొంచెం ఫలితాలు తప్పినప్పటికీ రెండవసారి రాసేటువంటి ఫలితాలలో మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రీవాల్యుయేషన్ అనే ఒక దాని ద్వారా మంచి మార్కులు పొంది సాధించగలుగుతారు. తెలివితేటలు మొత్తం కూడా పెరుగుతాయి. ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రారంభమున వ్యతిరేకత ఉన్నట్టయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి ప్రారంభంలో వ్యతిరేకత అనేది ఉంటుంది. సంవత్సర చివరన జనవరి తర్వాత ప్రమోషన్లు, ఆశించిన బదిలీలు తప్పకుండా జరుగుతాయి. మీరు ఎక్కడికైతే బదిలీ కోరుకుంటున్నారో అదే స్థానానికి బదిలీ రూపంలో, ప్రమోషన్ రూపంలో కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. పై అధికారుల మెప్పుని మీరు జనవరి తర్వాత పొందగలుగుతుంటారు. ఆశించిన చోటికి బదిలీలు పొంది సంతోషంతో ఉంటారు. భార్య పిల్లలతో సుఖవంతంగా జీవిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. నిరుద్యోగులకి
సంవత్సరాంతమున మంచి ఫలితాలు అనేది ఉంటాయి. నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం కాగలవు. ఇంటర్వ్యూలందు మొత్తం కూడా విజయం సాధించి మంచి ర్యాంకులతో నూతన ఉద్యోగాన్ని మొత్తం కూడా పొందగలుగుతారు. వ్యాపారులకు అధిక లాభాన్ని కలగజేస్తూ ఉంటుంది. వ్యాపారం ఎవరైతే ఉందో వారికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, అంటే దాని వ్యాపారాన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. జాయింట్ వ్యాపారం ఉన్న వారికి అధిక లాభాన్ని, నూతన వ్యాపారం చేసే అభివృద్ధిని కొనసాగుతూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కొరకు చేసే పనులు మొత్తం కూడా సత్ఫలితాన్ని మీకు ఇస్తాయి. అనుకోకుండా లాభాల మార్గంలో మీరు అధికంగా వెళ్తారు వ్యాపారులు సంవత్సరం. ఇతర ప్రాంతాల్లో, మీకు తెలియని ప్రాంతాల్లో కూడా వ్యాపారం చేసి అభివృద్ధి చేయగలుగుతారు. ఇక కార్మికుల విషయానికి వచ్చినట్లయితే కార్మికులు కొంచెం కష్టకాలంగా చెప్పబడుతూ ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అనేది, గుర్తింపు అనేది లభించదు. గౌరవ మర్యాద మొత్తం కూడా పొందగలరు. పని కాఠిన్యం మొత్తం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక కవులకి, కళాకారులకి ప్రోత్సాహకరంగా ఉంది సంవత్సరము. సన్మాన సత్కారాలు, భోగభాగ్యాలు, ఆనందం మొత్తం కూడా కవులకి, కళాకారులకు ఉంది. మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో గౌరవము, కీర్తి, ప్రతిష్ట మొత్తం కూడా పెరుగుతాయి. ఇక సినిమా రంగంలో ఉన్న వారికి అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు. ధనవృద్ధి అనేది 6 రెట్లుగా పెరుగుతూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త ప్రాజెక్టులు మీ దగ్గర రావడానికి, వాటిలో విజయం సాధించగలిగే విధంగా మీరు తోడ్పడుతుంది మీ గ్రహస్థితి. ధైర్య సాహసాలతో బాగా ముందుకెళ్తారు. ఇక రాజకీయ నాయకులకు మాత్రం చాలా చాలా అనుకూలమైన కాలము. నూతన పదవీ యోగం మామూలమైన పదవీ యోగం కాదు. మీరు ఊహించిన పదవీ యోగాన్ని సిద్ధిస్తుంది. మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రోత్సాహకర వాతావరణంలో నూతన ఉత్తేజంతోనే ఉంటారు. శత్రువులు సైతం మీకు సహకారాలు అందిస్తారు. శత్రువు ఒక మిత్రుడుగా మారతాడు. ఇక ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉందో వాళ్ళకి చాలా అనుకూలమైన కాలము. ప్రమోషన్లు లభించడము, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి ప్రమోషన్ ద్వారా వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. ఈ ఎన్ఐఆర్ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, అంటే స్వదేశం నుంచి విదేశం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది. మీరు అక్టోబర్ తర్వాత మీరు ప్రయత్నాలు చేసినట్టయితే విదేశీ గమనం వెళ్ళే అవకాశము ఎక్కువ కనిపిస్తుంది. తరచూ దైవ దర్శనం చేయండి. నవగ్రహ శాంతులు చేయించండి. రుద్రాభిషేకాలు చేయించండి. సూర్య నమస్కారాలు చేయించండి. అమ్మవారికి కుంకుమ పూజలు చేయించినట్టయితే మంచి గ్రహానికి సంబంధించి ఉపశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు గ్రహశాంతుల విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరము రవికి, బుధుడికి, కుజుడికి, రాహుకి, కేతుకి శాంతులు ఆచరించాలి. అదృష్ట సంఖ్య 5, 1, 4, 6 మిత్ర సంఖ్యలు. 14వ తారీఖు, 23వ తారీఖు మీకు చాలా అనుకూలమైన రోజులు. ఆదివారం, బుధవారం, శుక్రవారాలు మీకు మంచి రోజులు. ఇక అదృష్టరత్నం విషయానికి వచ్చినట్లయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళ కెంపుని, హస్తా నక్షత్రం వాళ్ళ ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వాళ్ళ పగడాన్ని ధరించాలి. ఇక రుద్రాక్ష ధారణ విషయానికి వచ్చినట్టయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు చతుర్ముఖిని, హస్తా నక్షత్రం వాళ్ళు త్రయోదశముఖిని, అదేవిధంగా చిత్తా నక్షత్రం వాళ్ళు నవదశముఖిని ధరించినట్టయితే మంచి సుఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తదుపరి తులారాశి. రాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. ఈ తులారాశి కింద జన్మించిన వారు వ్యయాలు, ఆదాయ మార్గాలను గమనించినట్లయితే ఈ తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యభోజ్యం 7, అవమానం 1గా చెప్పబడుతుంది. అంటే ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సమానంగా ఉంటుంది, కానీ గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క శుభకృతనామ సంవత్సరము గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఈ తులారాశి వారికి సంవత్సరం అంతయు కూడా చిక్కులు, ఆటంకాలు, ధనవ్యయము, శారీరక పీడలతో సతమతం అవ్వటము, మానసికంగా శారీరక ఆరోగ్య సమస్యలు తరచుగా కలుగుతాయి. ఎక్కువ శాతం కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశాలు, మందులు వాడే అవకాశాలు,
బైపాస్ సర్జరీలు జరగటం అంటే కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్యాభర్తల సంతానంలో మాత్రం కలహ వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఆదాయ వ్యయ మార్గాలు మొత్తం కూడా సమానంగా ఉంటాయి. కొంతమందికి ఆదాయం తగ్గి వ్యయం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మనోవ్యధ కలుగుతూ ఉంటుంది. మానసిక దృఢత్వము తగ్గుతూ ఉంటుంది. బంధుమిత్రాదులు మొత్తం కూడా వ్యతిరేకంగా మీకు మారతారు. శుభ కార్యక్రమాలు మొత్తం కూడా ఆగిపోతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఆ ప్రయత్నం అనేది ఒక ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. గృహ నిర్మాది కార్యక్రమాలు హఠాత్తుగా నిలిచిపోతాయి. ఇక చేతి వృత్తుల వారు, వ్యాపారుల ఉద్యోగులకి కొంత పీడ కలుగుతూ ఉంటుంది. సర్వులు మొత్తం కూడా వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. సంఘ గౌరవం అనేది తగ్గుతూ ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుంది. విలువైన వాహనాలు దొంగతనం గురి కాగలుగుతూ ఉంటాయి. పశు నష్టము, క్షేత్ర నష్టం కలుగుతూ ఉంటుంది. ప్రయాణాలు మొత్తం కూడా ఆగిపోతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు మొత్తం కలుగుతాయి. సంవత్సర మధ్యమున అనగా జూలై నుంచి కొద్ది ఉపశమనం కలుగుతుంది. ఆదాయం అనేది వృద్ధి కలుగుతూ ఉంటుంది. మిత్రలాభం కలుగుతూ ఉంటుంది. కృషి వృద్ధి, బంధు లాభము కలుగుతూ ఉంటుంది. మానసికంగా ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఆటంకాలన్నిటి కూడా కొంతగా తొలగిపోయి కొంతమంది కొత్త వ్యక్తుల పరిచయాల వలన వారి యొక్క సహకారంతో కొన్ని పూర్తి చేయగలుగుతారు. ధనం అనేది ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు కావటమే కాకుండా రుణబాధ, అప్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఔషధ సేవనం అంటే ఈ యొక్క మందులు అనేది అధికంగా తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. కొన్ని విషయాలే అందు కొంత పురోగతి లభించినప్పటికీ మానసికంగా ఆందోళన చెందకోకుండా ముందుకు వెళ్తారు. శారీరకంగా దృఢత్వం పెరుగుతూ ఉంటుంది. శత్రువులు మొత్తం కూడా మీకు జూలై నెల తర్వాత శాంతిస్తూ ఉంటారు. వాళ్ళు మీకు అసలు అడ్డే రారిగా. మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని పనులు మొత్తం కూడా పూర్తి చేయగలుగుతారు. దేవతారాధన చేయగలుగుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయానికి కొంత డబ్బుని విరాళంగా ఇస్తారు. ఇంటి యందు కొన్ని శుభ కార్యక్రమాలు, పనులు మొత్తం కూడా సంవత్సర చివరిన ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక సంవత్సర చివరిన మనం గమనించేటైతే ఒక నవంబర్ దగ్గర నుంచి కొన్ని వ్యక్తుల స్నేహాల వల్ల సమస్యలు మొత్తం కూడా కొన్ని చిక్కు తెచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటిల వ్యక్తులు స్నేహం వల్ల సమస్యలతో చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగల భయం అనేది పెరుగుతూ ఉంటుంది. అగ్ని భయం పెరుగుతుంది. రాజభయం పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క హాస్పిటల్ యొక్క విషయంలో బాగా తిరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసు, కోర్టు కేసులు ఎందు వ్యతిరేకత ఫలితాలు కలుగుతాయి. మానసికంగా దౌర్బల్యం కలుగుతూ ఉంటుంది. నవంబర్ తర్వాత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నవంబర్ తర్వాత అనారోగ్య చిక్కులు ఏర్పడతాయి. నవంబర్ తర్వాత వాతరోగము, శూల, క్షయ వేదలతో ఇబ్బంది పడటము, లేదా కేశములతో ఇబ్బంది పడటము, పాపభీతి అనేది మనం ఏదో చేసామనేటువంటి భయాన్ని కలగజేయటము, స్వస్థానంలో ఎవరైతే స్వంత ఇంట్లో ఉంటే వారికి హాని కలగడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇంటి యందు ప్రసవం అనేది కలుగుతూ ఉంటుంది. శరీర శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. నవంబర్ తర్వాత కొద్దిగా వ్యతిరేక ఫలితాలు మాత్రం నవంబర్ తర్వాత కనిపిస్తూ ఉన్నాయి. హీనమైన వ్యక్తుల పరిచయం వల్ల మీకు చాలా కోపం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ వలన దేశ సంచారం చేస్తారు. పనికి రాకునేటువంటి పనులు చేస్తారు. వృధాగా తిరగడం జరుగుతూ ఉంటుంది. మర్యాద హాని కలుగుతూ ఉంటుంది. పదవి వియోగం కలుగుతుంది. ఎవరైతే ఉన్నారో పదవి వియోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. చేతులు కాలేయందు వ్యాధులు కలగజేస్తుంది. ఎలర్జీ లాంటి వ్యాధులు కలగజేస్తూ ఉంటుంది. మతిభ్రంశము, మతిమరుపు పెరుగుతూ ఉంటుంది. పాపచింతన కలిగి అజీతి శిరోవేదన వరి అంటే రోగాలు అంటే ఏదో పాపం చేసినటువంటి శిరోవేదన కలిగి అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. సరైన సమయానికి భోజనం అందక, అతినిద్ర లేక, అదేవిధంగా అతినిద్రలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సర్వకార్యాలయందు ప్రభుత్వ వ్యతిరేకత సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. నవంబర్ తర్వాత
విద్యార్థులు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం మొత్తం కూడా కష్టపడి చదివిన మంచి మార్కులు రాక ఇబ్బంది పడతారు. మరుపు, అదేవిధంగా వీళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకు మందబుద్ధి కలుగుతూ ఉంటుంది, మతిమరుపు పెరుగుతూ ఉంటుంది. త్రుటులు అంకెలు మొత్తం కూడా ర్యాంకులు మొత్తం కూడా తప్పిపోతూ ఉంటాయి. ఆశించిన ఫలితాలు రాక మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగులకు అసంతృప్తి వాతావరణం అది ఉంటుంది. పై అధికారుల కోపానికి గురికాలుగుతుంటారు. అకారణ బదిలీలు, ప్రమోషన్లు నిలిచిపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆశించినటువంటి బదిలీలు, ప్రమోషన్ల యందు శత్రువులు మొత్తం కూడా కలిగి వ్యతిరేకమైన వ్యక్తిత్వాన్ని కలగజేస్తూ ఉంటారు. నిరుద్యోగులకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతమయ్యే అవకాశము మీకు కాక ఇబ్బంది పడే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు ముఖ్యంగా వ్యాపారులకు పూర్తిగా వ్యతిరేక అనేది అధికంగా ఉన్నది. ఈ సంవత్సరము వ్యాపారుల నష్టాన్ని మొత్తం కూడా చవిచూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగులకి అసంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పై అధికారుల యొక్క కోపానికి గురి కాగలుగుతూ ఉంటారు. అకారణ బదిలీలు, ప్రమోషన్లు నిలిచిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆశించిన బదిలీలు, ప్రమోషన్ల యందు శత్రుత్వాన్ని కలిగి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. నిరుద్యోగులకి నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బంది పడే అవకాశం అనేది చూపిస్తూ ఉంటుంది. వ్యాపారులకు పూర్తి వ్యతిరేకంగాను కనిపిస్తూ ఉంది. వ్యాపారులు నష్టాన్ని మొత్తం కూడా చవిచూసే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని వ్యాపారాలు మూతపడే అవకాశము ఉంది. నూతన వ్యాపారం ఎవరైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో వారు కొద్దిగా సమయం అనేది తీసుకోవడం చాలా మంచిది. నూతన వ్యాపారాలకి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం అనేది కాదు. ఇక కార్మికులకి కఠినత్వం అనేది కలుగుతూ ఉంటుంది. శ్రమ అనేది అధికంగా కలుగుతూ ఉంటుంది. ఎంత పని చేసినా ఫలితం రాదు. అసంతృప్తికి గురి కాగలుగుతూ ఉంటారు. కవులకి, కళాకారులకి అవమానాలు మొత్తం కూడా ఎదుర్కోగలుగుతారు. అవకాశాలు లేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గౌరవ మర్యాదలు మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటాయి. సినిమా రంగం వారికి నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు అనేది ప్రారంభం కాక చాలా అవస్థలు పడుతూ ఉంటారు. రాజకీయ నాయకులకి తీవ్రమైన వ్యతిరేకత అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పదవి వియోగం కలుగుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినను ప్రజాసమ్మతి అనేది పొందలేకుండా ఉంటారు. ఇక ఎన్ఆర్ఐలకు పూర్తి వ్యతిరేక ఫలం అనేది కలగగలదు. నిరాశతో స్వదేశీగా మనం తిరిగి రాక తప్పదు. ఎవరైతే విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశానం అనేది కొద్ది సఫలీకృతం కాకోకుండా కొన్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. తరచూ శివ దైవ దర్శనాన్ని, నవగ్రహ శాంతుల్ని, రుద్రాభిషేకాలని, సూర్య నమస్కారాలని, అమ్మవారికి కుంకుమ పూజలు చేసినట్టయితే కొంతవరకు ఉపశాంతి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశివారు గ్రహశాంతులు ఈ సంవత్సరానికి గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి, రవికి, చంద్రుడికి, గురుడు, శని, రాహువు, కేతువు, రవి, చంద్రుడికి శాంతులు ఆచరించాలి. అదృష్ట సంఖ్య 6, 3, 5, 8 మిత్ర సంఖ్యలుగా చెప్పబడుతూ ఉంటుంది. 15వ తారీఖు, 24వ తారీఖు తేదీలు మీకు అనుకూలమైన రోజులుగాను, శుక్రవారం, బుధవారం, శనివారం మీకు అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నం చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని, స్వాతి నక్షత్రం వాళ్ళు గోమేధికాన్ని, విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించినట్టయితే మంచి సుఫలితాలు కలుగుతాయి. రుద్రాక్ష విషయంలో చిత్తా నక్షత్రం వాళ్ళు పంచముఖిని, స్వాతి నక్షత్రం వారు చతుర్దశముఖిని, విశాఖ నక్షత్రం వాళ్ళు ఏకవిశంతి ముఖిని రుద్రాక్షను ధరించడం వలన శుభప్రదంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్య పూజ 3, అవమానం 1గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితిని పరిశీలించక సంవత్సరం అంతయు కూడా సుఫలితాలతో ధైర్యాన్ని, బుద్ధిని కలగజేస్తూ ఉంటుంది. శత్రువులు మొత్తం కూడా నశిస్తారు. సోదరులతోని సమాగమనంగా ఉంటారు. వాళ్ళ మధ్య ప్రేమని, వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. మీ మనసు మొత్తం కూడా సుఖంగా, ఆనందంతో కలిగి ఉంటారు. మంచి బుద్ధితో ప్రయత్నించిన కార్యసిద్ధి, స్వస్థల ప్రాప్తి, ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. సంఘ గౌరవం పెరుగుతూ ఉంటుంది. సర్వ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అనుకోకుండా ప్రయత్నాలు ఫలించి కార్యసిద్ధి, అనుకోకుండా ధనలాభాన్ని కలుగుతూ ఉంటుంది. ఇంటి యందు వివాహాది శుభ కార్యక్రమాలు జరగగలవు. భూ గృహ నిర్మాణాల కార్యక్రమాలు మొత్తం కూడా ఫలిస్తాయి. మంచి భోజనాన్ని ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. శరీర సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రుల లాభం చేకూరుతూ ఉంటుంది. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. శారీరక మానసిక దృఢత్వం పెరుగుతూ ఉంటుంది. దానాలు చేయడం వలన కీర్తి పరీక్షలు పెరుగుతూ ఉంటాయి. సర్వకార్య జయం సిద్ధిస్తూ ఉంటుంది. మధ్యలో కొన్ని చిన్నపాటి చిక్కులు కలిగిన వాటిని అధిగమించి సౌఖ్యములు పొందగలరు. సంవత్సర ప్రారంభన సామాన్య ఫలితములో కొంత ఇబ్బందులు కలుగుతాయి. మొదటి 3 నెలల పాటు కొద్దిగా బుద్ధి చాంచల్యం, ద్రవ్యనాశనం, వృధా సంచారం, దూరదేశ సంచారం కలుగుతూ ఉంటాయి. భార్యాభర్త బిడ్డలతో కొంత కలత, వాతావరణంలో అనారోగ్య, భయము, దేశ సంచారం, ద్రవ్యనాశనం కలుగుతూ ఉంటుంది. ఆయనను శక్తియుక్తులన్నీ కూడా కలుపుకొని ప్రతి బంధములకు, ప్రతి విషయానికి అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. మర్యాద అనేది మీకు తగ్గినప్పటికీ మీరు మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. మొదటి 3 నెలల్లో కొద్ది సంఘంలో గౌరవం తగ్గుతుంది. మానసికంగా ఇబ్బంది పడకూడదు. మనోధైర్యం సన్నగిలుతూ ఉంటుంది. అనవసరమైన రాకపోకలు జరుగుతూ ఉంటాయి. చేతులు కాలు యందు వ్యాధి కలిగి కొద్దిగా ఔషధ సేవనం, మందులు వాడే అవకాశం కనిపిస్తుంది. సంవత్సర మధ్యకాలమున అక్టోబర్ తర్వాత సర్వసౌఖ్యాలు చేకూరుతూ ఉంటాయి. మనో ఉల్లాసంతోనే ఉంటారు. ప్రయత్నించిన కార్యక్రమాల పట్ల ఫలించి జయం పొందగలుగుతారు. నూతన సంతాన ప్రాప్తి, ఇంటిలో శుభ కార్యక్రమాలు జరగగలుగుతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా నెరవేరుతాయి. భూ గృహ నిర్మాణ కార్యక్రమాలు మొత్తం కూడా మీకు ప్రాప్తి కలుగుతాయి. దేవాలయ తడక నిర్మాణ ఫల ప్రాప్తి సిద్ధిస్తూ ఉంటుంది. దేవాలయాలకు సంబంధించిన దానాన్ని చేస్తారు. ధనదాయం వృద్ధి అవుతూ ఉంటుంది. నూతన వస్తు వాహన వస్త్ర భరణ సంగ్రహణ కలుగుతూ ఉంటాయి. విదేశీయానం కలుగుతూ ఉంటుంది. మనో ఉల్లాసంతో ఉంటారు. సంవత్సర చివరన కొన్ని చిక్కులు ఉన్నాయి. ఫిబ్రవరి తర్వాత తలిచిన కార్యక్రమాలు మొత్తం కొద్దిగా ఆగిపోతూ ఉంటాయి. ధైర్యమును వెడనేకోకుండా ముందుకు వెళ్ళాలి. శత్రుబాధ పెరుగుతూ ఉంటుంది. వాహన క్షయం కలుగుతుంది. వాహనాల వల్ల కొద్ది ప్రమాదం జరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఫిబ్రవరి తర్వాత తల్లి యొక్క అనారోగ్య భయముల వలన సమస్యలు కలుగుతాయి. తల్లి వల్ల అనారోగ్యం వల్ల డబ్బు వృధా ఖర్చు అవుతుంది. భూ గృహ నిర్మాణ కార్యక్రమాలు మొత్తం కూడా వాయిదా పడతాయి. ఫిబ్రవరి లోపల మీరు పూర్తి చేసుకోండి. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ఆటంకాలు ఏర్పడితే కాదు, ఫిబ్రవరి లోపల పూర్తి చేసుకోండి. మనోస్థిరత్వం తగ్గుతూ ఉంటుంది. సంఘంలో గౌరవం తగ్గుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మొదటి ఛాన్స్లోనే ఫలితం అనేది ప్రథమ శ్రేణి ఉత్తీర్ణమవుతారు. రెండవ ఛాన్స్లో కొంత నిరాశ ఎదురవుతుంది. మొదటి ఛాన్స్లో మీరు ఫలించాలి. సంవత్సరం అంతా కూడా జయం పొందుతారు. బుద్ధి వికసిస్తుంది. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే శుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సర మధ్యములో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవి తాత్కాలికంగా సస్పెన్షన్లకు ఆస్కారం ఉంది. ప్రమోషన్లు ఆలస్యంగా వస్తాయి. అధికారుల అసంతృప్తి పరచడం వలన కొద్దిగా మానసిక ఇబ్బంది పడతారు. చేసిన పనికి గుర్తింపు, గౌరవం అనేది కలగకపోవడం అసంతృప్తికి లోనవుతారు. నిరుద్యోగుల కష్టకాలంగా చెప్పబడుతుంది. మొదటి 3 నెలలు నిరుద్యోగుల కష్టం మీద అయినప్పటికీ పని పూర్తి చేస్తారు. విజయాన్ని సాధిస్తారు. అపాయింట్మెంట్లు పెండింగ్లో పడినప్పటికీ వాటి సాధించే మార్గాన్ని ఎంచుకుంటారు. చివరికి విజయం తథ్యం. విజయం సాధిస్తారు. వ్యాపారకు లాభ నష్టములతో సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకి సంవత్సరం
ఎక్కువ శాతం కూడా లాభ మార్గంలో వ్యాపారులు వెళ్తూ ఉంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలమైన కాలము కాదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్మికుల విషయానికి వచ్చినట్లయితే సామాన్యంగా ఉంది. శ్రమపడే కార్మికులకు శ్రమను తగ్గుతూ ఉంటుంది, విలువ పెరుగుతూ ఉంటుంది. ధైర్య సాహసాలతో ఉంటారు. కవులు కళాకారులకు జయం కలుగుతూ ఉంటుంది. నూతన అవకాశాలతో గుర్తింపు పొందగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు రివార్డులు మొత్తం కూడా పొందగలుగుతారు. సినిమా రంగం వారికి పుంజుకుంటూ ఉంటారు. కొత్త ప్రాజెక్టులు మొత్తం కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు కలిగినప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకి శుభం కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ మద్దతు మొత్తం కూడా లభిస్తూ ఉంటుంది. నూతన పదవి యోగాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ధనాధాన్య వృద్ధి పెరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఈ ఎన్ఆర్ఐలకు అనుకూలంగా చూపిస్తూ ఉంటుంది. ధనదాన వృద్ధి కలుగుతూ ఉంటుంది. మంచి ప్రమోషన్లు పొందుతూ ఉంటారు. ఉద్యోగ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ పొంది ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతాన యోగాన్ని, వివాహ యోగాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి యోగ భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఎన్ఆర్ఐలో ఉన్నవారు. తరచూ దైవ దర్శనం చేయండి. నవగ్రహ శాంతులు చేయించుకొని, రుద్రాభిషేకం చేయించుకొని, సూర్యగ్రహ నమస్కారాలు చేసి అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్టయితే మంచి ఉపశాంతి కలిగి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరము శనికి, బుధుడికి, రాహుకి, కుజుడికి, రవికి, శనికి, బుధుడికి, రాహుకి, కుజుడికి, రవికి శాంతి జరిపించుకున్నట్టయితే మంచి శుభఫలితాలు కలుగుతూ ఉంటాయి. అదృష్ట సంఖ్య 9. అదేవిధంగా 1, 2, 3, 4, 7 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు తేదీలు ఆదివారము, సోమవారం, మంగళవారం, గురువారం అదృష్ట ప్రథమ వారంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్ట రత్న విశాఖ నక్షత్రం వాళ్ళకి పుష్యరాగము, అనురాధ నక్షత్రం వాళ్ళకి నీలము, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జాతి పచ్చ ధరించవలను. రుద్రాక్ష విషయంలో షణ్ముఖి, సప్తముఖి, పంచదశముఖి, షష్టదశముఖి, గౌరీ శంకర యొక్క రుద్రాక్షలు అన్నట్టయితే మంచి శుభఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈ యొక్క శుభకృతనామ సంవత్సరము ధనుస్సు రాశి యొక్క ఫలితాలు మనం గమనిద్దాం. ముఖ్యంగా ధనుస్సు రాశి మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1వ పాదము ఈ యొక్క ధనుస్సు రాశిలోకి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. అంటే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం కంటే ఖర్చు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే సంవత్సరం అంతా కూడా శుభమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సర ప్రారంభం మొదటి 3 నెలలు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉత్సాహవంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం తొలగినట్టే వెనకకు వచ్చేట శుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం అత్యంత చివరి దాంట్లో ఉంది కాబట్టి కొంత ఊరట కలిగే అవకాశము కలుగుతూ ఉంటుంది. మనోధైర్యము పెరిగి ఉత్సాహవంతంగా ఉంటారు. సంవత్సర ప్రారంభమున మొదటి 3 నెలలు ధనహాని, అధిక ధన వ్యయాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రుణవృద్ధి కలుగుతూ ఉంటుంది. అనుకున్న పనులు మొత్తం కూడా ఆలస్యంగా మొదలవుతూ ఉంటాయి. అనుకున్న పనులు మొత్తం కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. ధైర్యం తగ్గుతూ ఉంటుంది. అనారోగ్యం బాధిస్తూ ఉంటుంది. ఔషధ సేవనం కలుగుతూ ఉంటుంది. అంటే మందులు వాడుతూ ఉంటారు. భూ గృహ నిర్మాది కార్యక్రమాలు వాయిదా పడతాయి. మొదటి 3 నెలలు అకాల భోజనం, అతినిద్ర, సర్వకార్యాలయందు ఆలస్యముతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బద్ధకము, మనోచాంచల్యం కలుగుతూ ఉంటుంది. మందబుద్ధి కలుగుతూ ఉంటుంది. సంవత్సర పూర్వార్ధమున అనగా నవంబర్ నుంచి ఏలినాటి శని తొలగిపోవటం వలన జీవితము చీకట్లని తొలగిపోయి కొత్త వెలుగులు ఉదయించేనట్లుగా మీ జీవితం మారబోతుంది. సకల సుఖాలు, భోగ భాగ్యాలు మొత్తం కూడా పొందగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. తేజస్సు పెరుగుతుంది. శారీరక మానసిక దృఢత్వం కలిగి ఉంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. పుణ్య తీర్థాది గమనం చేస్తారు. పురాణ శ్రవణాలు, దేవాలయ దర్శనాలు, దేవాలయానికి సంబంధించినటువంటి ధనాన్ని ఇవ్వటాలు, పురోహితులకు ధనాన్ని ఇచ్చి వాళ్ళని ఉత్సాహవంతంగా మార్చడానికి భోజన ప్రాప్తి, భూ గృహ నిర్మాణ ప్రాప్తి, వివాహాది శుభ కార్యక్రమాలు, నూతన వస్తు వాహన వస్త్రాభరణ సంప్రాప్తి మొత్తం కూడా కలుగుతూ ఉంటుంది.
సంవత్సర భాగం మొత్తం కూడా మీకు పడినటువంటి నిరాశ నిస్పృహ మొత్తం కూడా మీకు బంధనంలాగా విడిపోతాయి. శత్రునాశనం అనే మొత్తం కూడా మీకు పోతుంది. శత్రుబాధ మొత్తం కూడా తీరిపోతుంది. దురవ్యసనాల నుంచి ఎవరైతే దురవ్యసనాలు పోతాయి. ధనం మొత్తం కూడా దగ్గరికి వస్తుంది. ధనాశనమైన వాళ్ళు ఆ ధనాన్ని మొత్తం కూడా సంపాదించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కోర్టు సమస్యలు మొత్తం తీరిపోతాయి. వాళ్ళకి కలయిక జరుగుతుంది. ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. అగ్నిభయం చోరభయం మొత్తం కూడా పోతుంది. విలువైన వస్తువులు ఏవైతే పోగొట్టుకున్నారో ఆ విలువైన వస్తువులు మళ్ళీ చేదిక్కించుకునే అవకాశం ఉంది. శారీరక మానసిక రుగ్మతల నుంచి బయటపడుతూ ఉంటారు. వైద్యశాల దర్శనాన్ని తగ్గిస్తూ ఉంటారు. మందుల వాడకం తగ్గిస్తూ ఉంటారు. ఇక సంవత్సరం చివరిలో జనవరి తర్వాత చాలా వరకు సమస్యల నుంచి స్వస్తి పలుకుతారు. సమస్యలు అంటే స్వస్తి లేవు, ఇక సమస్యలు. నూతన ఉత్సాహంతో ముందుకు సాధించగలుగుతారు. సర్వులు మీకు కలిసి వచ్చేస్తారు. తేజవృద్ధి కలుగుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు సమకూరుతూ ఉంటాయి. ధనాదాయం అవుతూ ఉంటుంది. మర్యాద గౌరవం పెరుగుతూ ఉంటుంది. సంఘ గౌరవం ఇమిడించుకుంటూ ఉంటారు. నూతన పదవి యోగాన్ని సిద్ధిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మొత్తం కూడా చేకూరుతూ ఉంటుంది. మంచి భోజన ప్రాప్తి. ఇప్పటివరకు ఒక భోజనం తినేటప్పుడు మానసికంగా ఇబ్బంది పడి ఆ భోజనానికి దూరంగా ఉన్న వాళ్ళు మృష్టాన్న భోజనం మంచి భోజనాన్ని తిని ఆనందంగా ఉండటానికి, స్వస్థలానికి దగ్గరగా వెళ్ళటానికి, అప్పులు మొత్తం కూడా తీర్చుకోవడానికి, భార్యాభర్తల సంతాన సౌఖ్యానికి, అనుకోకుండా కార్యసిద్ధి, ధనలాభం కలగటానికి, నిస్పృహ నుంచి ఒక నిద్రలోంచి బయటికి రావడానికి, సంతాన వృద్ధి కలగటానికి జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మాత్రము నవంబర్ తర్వాత మాత్రమే శుభాలు జరుగుతాయి. రికార్డు సృష్టిస్తారు. బుద్ధి వికాసం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలము. సంవత్సర చివరన నవంబర్న తర్వాత వచ్చేటువంటి ప్రమోషన్లు బదిలీలు మీకు చాలా ఉత్సాహభరితంగా ముందుకెళ్తారు. పై అధికారులు మెప్పు పొందుతారు. నిరుద్యోగులకి నవంబర్ తర్వాత మంచి ఉద్యోగాలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫలితం అనేది ఫలిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగాలు పొందగలుగుతూ ఉంటారు. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంటారు. వ్యాపార లాభం కలదు. కొత్త వ్యాపారాల వైపు దృష్టి సారించగలుగుతారు. అప్రయత్నంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది. విజయం వరించగలుగుతూ ఉంటుంది. కార్మికులకి శుభ కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. కఠిన పరిస్థితులు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సాహస కార్యక్రమాలు మొత్తం కూడా చేయగలుగుతారు. ఇక కవులు కళాకారులకి అనుకూలమైన కాలంగా చెప్పబడుతూ ఉంది. నవంబర్ తర్వాత ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటారు. అవార్డులు రివార్డులు పొందగలుగుతుంటారు. కొత్త ప్రయోగాలు ఫలిస్తూ ఉంటాయి. ఇక సినిమా ఫోటోగ్రఫీ రంగంలో పూర్తిగా పుంజుకుంటారు. ఇంచుమించుగా అక్టోబర్ నుంచే సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టు సఫలీకృతమై విజయం సాధిస్తారు. ఇక రాజకీయ నాయకులకు సర్వశుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. జనం మొత్తం కూడా మీ వెనక ఉంటారు. నూతన పదవీ యోగాన్ని సిద్ధిస్తుంది. ప్రజాసమ్మతి లభిస్తుంది. ఈ ఎన్ఆర్ఐలకు అనుకూలమైనటువంటి కాలంగాను సెప్టెంబర్ నుంచి చూపించబడుతూ ఉంటుంది. నూతన ప్రాజెక్టులలో విదేశీ సందర్శనం చేయగలుగుతూ ఉంటారు. విదేశాలు ఒక మంచి ఉద్యోగాన్ని పొందుతూ ఉంటారు. ప్రమోషన్ పొందుతూ ఉంటారు. ఎవరైతే విదేశీ గమనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ గమనాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. దైవ దర్శనము, నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టయితే కొంతవరకు ఉపశాంతి కలుగుతూ ఉంటుంది. గ్రహాల విషయంలో గురుడికి, శనికి, రాహుకి, కేతుకి, కుజుడికి గ్రహశాంతి సంవత్సరం మీరు చేయించుకోవాలి. అదృశ్య సంఖ్య 3, మిత్ర సంఖ్యలు 1, 2, 4, 7, 9 మిత్ర సంఖ్యలు. అదేవిధంగా 3, 12, 21, 30 తేదీలు మీకు అనుకూలంగాను, ఆదివారం, సోమవారం, గురువారం మీకు అనుకూలమైన వారాలుగాను చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నం మూల నక్షత్రం వాళ్ళు వైడూర్యాన్ని, పూర్వాషాఢ వారు వజ్రాన్ని, ఉత్తరాషాఢ వారు కెంపుని ధరించాలి. ఇక రుద్రాక్ష ధారణ విషయంలో త్రిముఖి, ద్వాదశముఖి, అదేవిధంగా విశంతిముఖిని ధరించినట్టయితే మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశము కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1వ పాదము 2వ పాదాలు కలిపి మకర రాశి కింద జన్మించిన వ్యక్తుల కింద మకర రాశి పరిధిలోకి వస్తారు.
ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యభోజం 2, అవమానం 4. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయ మార్గాలు చాలా వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాడు శని ప్రభావం వల్ల కొన్ని చిక్కులు, ధనక్షయం, మానసిక శారీరక పీడలతోని సతమతమవుతూ ఉంటారు. అయితే సంవత్సర ప్రారంభమున అంటే 1 ఏప్రిల్ దగ్గర నుంచి జూన్ వరకు, జూలై వరకు కొద్దిగా అనుకూలమైనటువంటి ఉపశమన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. తలిచిన కార్యక్రమాలు కొన్ని అతి ప్రయాస మీద పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులు సహకరించగలుగుతారు. భూగృహ నిర్మాణ కార్యక్రమాలు కష్టం మీద కొనసాగించగలుగుతారు. కృషి, వ్యాపార, ఉద్యోగాది యందు పురోగతి పొందగలుగుతారు. గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉంటాయి. వివాహాది శుభకార్యక్రమ కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. అనారోగ్య వాతావరణం ఉండును. శారీరక, మానసిక దుర్బలత్వం కలుగుతూ ఉంటుంది. మనోనిశ్చయం తగ్గుతూ ఉంటుంది. ఆర్థిక అవసరాలకు రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. రుణ వృద్ధి కలిగినప్పటికీ ఆ రుణాలను మళ్ళీ తీర్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నూతన వస్తువులు సమకూర్చుకోవడానికి రుణాలు మొత్తం కూడా చేస్తూ ఉంటారు. కలహ వాతావరణం అధికంగా ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. గొడవలకు చాలా దూరంగా ఉండండి. సంవత్సర మధ్యకాలం నుండి మనం పరిశీలించినట్లయితే ఇక అక్టోబర్ దగ్గర నుంచి ధనాదాయ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అక్టోబర్ నుంచి ధనాదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ధనవ్యయం కలుగుతూ ఉంటుంది. శత్రువృద్ధి పెరుగుతూ ఉంటుంది. మిత్రులు శత్రువుల బాధిస్తూ ఉంటారు. బంధువుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అకాల భోజనము, అతి నిద్ర, బద్ధకము, మందబుద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా పడుతూ ఉంటుంది. అపకీర్తి, ఆప్త బంధువుల విరోధం కలుగుతూ ఉంటుంది. భార్యాభర్త సంతానం మధ్య మనస్పర్ధలు విరోధం కలుగుతూ ఉంటుంది. నీచ జన సేవ, నీచ సాంగత్యం కలుగుతూ ఉంటుంది. ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము, అనవసరంగా వృధా సంచారం అనేది, అనవసరంగా వృధాగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అతి చిన్న కార్యక్రమాలకు సైతం కూడా అనేక సార్లు ప్రయత్నం చేస్తేనే సఫలీకృతం అవుతాయి, ఫలిస్తాయి. అతి కష్టం మీద మిశ్రమ ఫలితాలు సమకూరగలవు. ఇక సంవత్సరాంతమున ఇక మనము జనవరి తర్వాత గమనించినట్లయితే కలహ వాతావరణం చాలా పెరుగుతుంది. వ్యాధి బాధలు పెరుగుతాయి. వస్తు వాహనాలు పోగొట్టుకుంటారు. అగ్ని భయం కలుగుతూ ఉంటుంది. చోర భయం కలుగుతూ ఉంటుంది. వస్తువులు మొత్తం కూడా దొంగలు పాలవుతుంటుంది. విష జంతువుల వలన, విషకీటకాల వలన కొద్దిగా ప్రమాదాలు ఉన్నాయి. పశుధన నష్టము, క్షేత్రనాశనం కలుగుతూ ఉంటుంది. అపకీర్తి భయం కలుగుతూ ఉంటుంది. ఇల్లు మొదలుపెట్టినవి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. మనోచాంచల్యం కలుగుతూ ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. మానసికంగా, శారీరకంగా దుర్బలత్వం కలుగుతూ ఉంటుంది. అపకీర్తి పాలవుతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు మొత్తం కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఒక ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్ రేపనంగా ఆగిపోయే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరిగా ఉంటుంది. సర్వులతో కలహం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సర్వులతో అందరితోని గొడవలు పెట్టుకోకుండా చాలా వరకు నోటిని అదుపులో ఉంచుకొని, మతిభ్రంశము, పాపచింతన అనేది చేస్తున్నామని భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక వృత్తి, వ్యాపార, కృషి, ఉద్యోగుల యందు వ్యతిరేకత కలిగి విఘ్నాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. బంధు విరోధములు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలము కాదు. కష్టించి చదివినట్లయితేనే మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది. బుద్ధిమాంద్యము, అనుకూలమైనటువంటి ప్రేమలు కలగటం అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అతి నిద్ర, మతి మరుపుతో ఇబ్బంది పడటము, కష్టపడి చదివినా అది గుర్తుండకపోవటము, ఫలితం రాకుండా పోవటము జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా శనిగ్రహ దోషం వలనే. శనిగ్రహ దోష నివారణకు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ నమస్కరించి ఇనప చెంబుతో జమ్మి చెట్టుకు నీరు పోసినా అంతవరకు అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఉద్యోగులకి నిరాశగా ఉంది. చేసిన పనికి గుర్తింపు లేకుండా, పైగా అధికారుల మాటలు పట్టము, విలువ తగ్గటము, గౌరవ మర్యాదలు తగ్గటము, సస్పెన్షన్లు కలగటము, అకారణ బదిలీలు, అప్రయత్నాలు కలగటము జరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నిరాశ, నిస్పృహ కలుగుతూ ఉంటాయి. చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరిలో అవకాశాలు తప్పిపోగలవు. మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. ప్రమోషన్లు మొత్తం కూడా నిలిచిపోతాయి. వ్యాపారం చాలా కష్టకాలము.
ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తున్న వారు విపరీతంగా నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారం జరగక నష్టపోతారు. కొన్ని వ్యాపారులు మూత వేస్తూ ఉంటారు. అతి విశ్వాసంతో నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం బాగా కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. పని ప్రదేశంలో గొడవలు, ప్రమాదాలు, వాతావరణం అనేది జరిగే అవకాశం ఉంది. ఇక కవులకి కళాకారులకు అనుకూలమైనటువంటి కాలం కాదు. ప్రతి పని అందు చిక్కులు, మోసము, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మందబుద్ధి కలుగుతూ ఉంటాయి. ఆలోచనలు నశిస్తూ ఉంటాయి. అవమానం కలుగుతుంది. ఇక సినిమా రంగం వారికి నిరాశ చెందుతూ ఉంటారు. అప్పులు తీసుకొని వచ్చి పెట్టి ధైర్యాన్ని కోల్పోతారు. అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా నష్టాలు కలుగుతూ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు మొత్తం కూడా వాయిదా పడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుకొని ప్రజా వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. సర్వకార్యముల యందు అపజయాలు, అపశ్రమము కలుగుతూ ఉంటుంది. నిరాశ, నొస్సిలకు లోనవుతూ ఉంటారు. ఇక ఎన్ఆర్ఐలకు ఎవరైతే ఉందో ఎన్ఆర్ఐలకు మొత్తం కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం పోవడం వల్ల వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ధైర్యం తగ్గుతూ ఉంటుంది. స్వదేశానికి వెళ్ళటానికి ఇష్టం లేక, విదేశాలు ఉండడానికి ఇష్టం లేక చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది స్వదేశాన్ని నిరాశతో తిరిగి రాక తప్పదు. తరచూ దైవ దర్శనాలు, నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకాలు, సర్వగ్రహ శాంతులు, అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యంగా ఈ సంవత్సరము శనికి ఎక్కువగా తైలాభిషేక కార్యక్రమం నిర్వహించినట్టయితే గ్రహశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం శనితో పాటుగా కుజుడికి, రవికి, గురుడికి, రాహుకి, కేతు గ్రహశాంతులు ఆచరించాలి. అదృష్ట సంఖ్య 8, 5, 6 మిత్ర సంఖ్యలుగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రతి నెల 8, 17, 20 తేదీలు మీకు అనుకూలంగాను, బుధవారం, శుక్రవారం, శనివారాలు మీకు కలిసి వచ్చిన వారంగాను శుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నం ఉత్తరాషాఢ వారి కెంపుని, శ్రవణ నక్షత్రం వారి ముత్యాన్ని, ధనిష్ట నక్షత్రం వారి పగడాన్ని ధరించాలి. ఇక రుద్రాక్ష విషయానికి వచ్చినట్టయితే అష్టముఖి, నవముఖి, సప్తదశముఖి, షష్టదశముఖి గణేష రుద్రాక్షలు వాడినట్టయితే మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి ఈ శుభకృత నామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం గమనిద్దాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద నక్షత్రము 1, 2, 3 పాదాలు జన్మించిన వారు కుంభరాశిలోకి వస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆదాయ వేళ మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పబడుతున్నాయి. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయ మార్గాలు కొద్దిగా పెరిగాయి. ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సంవత్సర ప్రారంభమున సర్వకార్య ఇబ్బంది, అది మొదటి 3 నెలలు మనశ్శాంతి లేకపోవటము, కలహ వాతావరణము, సమస్యాత్మకంగా ఉండటము, అధిక ధనమైన ఇబ్బందులు పట్టము, శారీరక మానసిక దుర్బలత్వం కలగటము, సర్వకార్యమును మొత్తం కూడా పూర్తిగా కాకుండా ఆలస్యముగా కొనసాగటము, బంధుమిత్రుల వైర్యాలు పెరగటము, కలహాలు పెరగటము, భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, భార్యాభర్త సంతాన సమస్యలు పెరగటము, మనోనిర్భరం తగ్గటము, భూగృహ నిర్మాది కార్యక్రమాలు మొత్తం కూడా వాయిదా పడటము, ఎవరైతే గృహ నిర్మాణ పనుల్లో ఉన్నారో వారి పనులు మొత్తం కూడా వాయిదా పడడం మొదటి 3 నెలలు జరుగుతూ ఉంటుంది. మొదటి 3 నెలలు అకాల భోజనము, అతి నిద్ర, బుద్ధిమాంద్యము సమస్యలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. అజీర్తి, శిరోవేదన వంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ శాతం హాస్పిటల్ యొక్క చుట్టూ తిరగటము, మందులు వాడటం వంటి తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. ఇక జూలై తర్వాత కొన్ని సమస్యలు మొత్తం కూడా పోయి ధనం మొత్తం వృద్ధి పెరుగుతూ ఉంటుంది, పశువృద్ధి కలుగుతూ ఉంటుంది, ధనధాన్య వృద్ధి కలుగుతూ ఉంటుంది, సర్వకార్య లాభాలతోని ఉంటారు. మనోనిత్యం మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతూ ఉంటుంది, బంధుమిత్ర లాభం కలుగుతూ ఉంటుంది, మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. టైంకు భోజనం చేయకపోవడం వల్ల కొంత అనారోగ్య సూచన కనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా గమనించాలి. వస్తు వాహన సంప్రాప్తి కలుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలంకరణ ఆగస్టు తర్వాత వాళ్ళకి నూతన గృహప్రవేశ యోగాలు, భూగృహ నిర్మాణ కార్యక్రమాలు మొత్తం కూడా ఫలిస్తూ ఉంటాయి.
ఆగస్టు తర్వాత వివాహాది శుభ కార్యక్రమం మొత్తం కూడా నెరవేరుతూ ఉంటాయి. ప్రయాణం మొత్తం కూడా కలిసి గౌరవ మర్యాద మొత్తం కూడా పొందుతూ ఉంటారు. సభా గౌరవం కలుగుతూ ఉంటుంది. సభలయందు మిమ్మల్ని మంచి వ్యక్తిగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే అవకాశము, పదవి యోగ్యం కలుగుతూ ఉంటుంది. నూతన వస్తు వాహన సేకరణ చేస్తూ ఉంటారు. సర్వులు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉంటారు. ధైర్యం కలుగుతుంది. శక్తియుక్తులు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. నూతన ఉత్తేజంతో సాగగలుగుతూ ఉంటారు. కొత్త ప్రాజెక్టులు పట్టా లెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. ఆగిపోయిన ప్రాజెక్టులు మొత్తం కూడా వాటిని సంకల్పించి ముందుకు నడిపిస్తూ ఉంటారు. బంధుమిత్రుల లాభం కలుగుతూ ఉంటుంది. సంవత్సరం చివరన జనవరి తర్వాత కూడా మీకు కొన్ని మిశ్రమైన ఫలితాలు, శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొద్దిగా శనిగ్రహ ప్రభావం వలన ధైర్యం తగ్గుతుంది. ధనాదాయము, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ధన ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మిత్రుల సహకారం కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మనోనిర్భరం తగ్గుతూ ఉంటుంది. బంధుమిత్రుల్లో కలహాల వాతావరణం కలిగి మీ యొక్క శక్తి సామర్థ్యాల వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. ధన ఆదాయం తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అనుకోకుండా వస్తువులు మొత్తం కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. రోగ భయం, దొంగల భయం కలుగుతూ ఉంటుంది. నీచ వ్యక్తుల వలన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఒక స్త్రీ వలన మీకు జీవితం అనేది ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అజీర్తి, అనారోగ్యం కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలు మొత్తం కూడా వాయిదా పడతాయి. జనవరి తర్వాత వాహన క్షయం కలుగుతూ ఉంటుంది. హృదయ సౌఖ్యము, యశోవృద్ధి, ధనదాయ వృద్ధి, ధర్మ కార్యక్రమం చేయటము వంటి విషయాల్లో మీరు చాలా వరకు పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఫిబ్రవరి తర్వాత దేవాలయ నిర్మాణ ఫలప్రాప్తి కలుగుతూ ఉంటుంది. నదీ స్థానాలు తప్పకగా చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే శుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. అతి కష్టం మీద మార్కులు సాధించగలుగుతారు. స్వల్ప తేడాతో ర్యాంకులు తప్పిపోతూ ఉంటాయి. ఉద్యోగులకి మిశ్రమైన ఫలితాలు కలుగుతున్నాయి. అవాంఛిత బదిలీలు, అనుకోకుండా బదిలీలు జరగటము, ఆ బదిలీ ప్లేస్లోకి ఆ యొక్క ప్రాంతంలోకి మీకు పడని వ్యక్తి రావడం అనేది మొదటి 6 నెలలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు సంవత్సరాంతం మొత్తం కూడా ఆశలు మొత్తం చిగురిస్తూనే ఉంటాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రమోషన్లు కొద్దిగా ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మార్చి తర్వాత వచ్చే ప్రమోషన్లు మీకు అనుకూలంగా ఉన్నాయి. స్థాయికి తగ్గినట్టు ఉద్యోగం రాక నిరాశ పడుతూ ఉంటారు. వ్యాపారం లాభ నష్టములు దోబిచ్చులాడుతూ ఉంటాయి. నష్టాలు మొత్తం కూడా పూడ్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంవత్సర చివరమున నూతన వ్యాపార అభివృద్ధి కలిగి లాభాల బాట బాడుతూ ఉంటారు. దూరదేశాల యందు చేయి వ్యాపారాలకి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంది. ఇక కార్మికుల విషయానికి వచ్చినట్టయితే శ్రమ అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సంవత్సర చివరన జనవరి తర్వాత కొంత ఉపశమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. కవులకి, కళాకారులకి మిశ్రమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక అభివృద్ధి అనేది అందరికి కూడా దోబూచిలాట్లాగా ఉంటుంది. కార్యక్రమాలు వాయిదా పడటంతో ఉంటాయి. ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. సంవత్సరము సంఘం నందు గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ సంవత్సర చివరన ఒక మంచి లక్ష్యాన్ని సాధిస్తారు. సినిమా రంగం వారికి అస్సలు అనుకూలమైనటువంటి సంవత్సరం కాదు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాకపోగా ఉన్న ప్రాజెక్టులు వాయిదా పడటము, క్యాన్సిల్ అవ్వటము, నిరాశ నిస్పృహకు లోనవ్వటము జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకి సమస్యలు మొత్తం కూడా తప్పవు. మనశ్శాంతి తగ్గుతూ ఉంటుంది. ప్రజాసమ్మతి లభించదు. కష్టాలు మొత్తం కూడా పెరుగుతాయి. అపఖ్యాతి కలుగుతూ ఉంటుంది. పదవి మొత్తం కూడా భంగమయ్యే అవకాశం ఉంది. ఆ పదవి నుంచి బయటికి పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ మిత్రుడే మీకు శత్రువుగా మారుతూ ఉంటాడు రాజకీయ నాయకులకి. ఇక ఎన్ఆర్ఐలకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఈ సంవత్సరము నూతన ప్రాజెక్టులు మొత్తం కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ధైర్యం మొత్తం కూడా పోతూ ఉంటుంది. తరచూ అనేక రకాలైనటువంటి అనారోగ్య పీడితులుగా మారుతూ ఉంటారు. మానసికంగా కుంగిపోతూ ఉంటారు. తరచూ దైవదర్శనం చేయండి. నవగ్రహ శాంతులు చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకోండి. సూర్య నమస్కారాలు చేయించండి. అమ్మవారి కుంకుమ పూజ చేయించండి. దానివల్ల కొంత ఉపశాంతి కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు రవికి, చంద్రుడికి, శనికి, కుజుడికి, రాహు, కేతుకి గ్రహశాంతులు ఆచరించాలి. అదృష్ట సంఖ్య 8, 5, 6 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 8, 17, 26 తేదీలు అనుకూలంగాను,
బుధవారం, శుక్రవారం, శనివారం మీకు కలిసి వచ్చిన వారంగా శుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నము ధనిష్ట నక్షత్రంలో పగడాన్ని, శతభిష నక్షత్రంలో గోమేధికాన్ని, పూర్వభాద్ర నక్షత్రంలో పుష్యరాగాన్ని వాడాలి. రుద్రాక్ష దానంలో సప్తముఖి, అష్టముఖి, షష్టదశముఖి, సప్తదశముఖి ధరించినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇది కుంభరాశి. తదుపరి మీనరాశి ఫలితాలు మనం గమనిద్దాం. మీనరాశి. పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిపి మీనరాశి కింద జన్మించిన వారి కింద మీనరాశి పరిధిలోకి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరము శుభకృతనామ సంవత్సరం. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభోజం 1, అవమానం 7గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరము శుభ మిత్ర ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సర ప్రారంభమున అనగా ఏప్రిల్ దగ్గర నుంచి ఇంచుమించుగా అక్టోబర్ వరకు సర్వకార సిద్ధి, సకల భీష్ట సిద్ధి కలుగుతూ ఉంటాయి. తలిచిన కార్యక్రమాలు మొత్తం కూడా అప్రయత్నంగా నెరవేరుతాయి, అనుకోకుండా జరిగిపోతాయి. ధనాదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ మీ మాటకి విలువిస్తారు. మర్యాద, గౌరవం పెరుగుతూ ఉంటాయి. సమాజంలో మీ విలువ రెట్టింపుగా పెరుగుతూ ఉంటుంది. తేజస్సు వృద్ధి అవుతూ ఉంటుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. పశులాభము, గోలాభం, భూషలాభము కలుగుతూ ఉంటాయి. ఎవరైతే భూమి మీద పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి 3 పెరుగుతూ ఉంటుంది. నూతన కార్యక్రమాలు సత్వరంగా పూర్తి అవుతూ ఉంటాయి. మనోవాంఛ నెరవేరుతూ ఉంటుంది. భూయోగాన్ని, గృహయోగాన్ని, నిర్మాది కార్యక్రమాలు, వివాహ ప్రయత్నాలు, సంతాన ఫలితాలు సత్వరంగా నెరవేరగలుగుతాయి. మధుర పదార్థమును తినటము, నూతన వస్తు వాహనాలు కొనటము, నూతన వస్తు వాహన లాభము, ఆభరణాల యొక్క అనుగ్రహము, ఆభరణాల సంతృప్తి కలగడం జరుగుతూ ఉంటుంది. వాహన, భూగృహ శుభాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి. శరీర సౌఖ్యము, విదేశీ వస్తు లాభం కలుగుతూ ఉంటుంది. సంవత్సర పూర్వార్ధమున ఇక నవంబర్ తర్వాత కొద్ది రకాలైనటువంటి ధనక్షేమ కలుగుతూ ఉంటుంది. తలచిన కార్యక్రమం మొత్తం కూడా ఆగిపోతాయి. మనోబలం తగ్గుతూ ఉంటుంది. శత్రుభేద పెరుగుతూ ఉంటుంది. మిత్రులు శత్రువులుగా మారుతుంటారు. బంధుమిత్రుల కలహాలు కలుగుతుంటాయి. సర్వ కార్యక్రమాలందు అనుకోకుండా ప్రతిష్టంభన ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు సమస్యలు మొత్తం కూడా మీకు వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యం అనేది తగ్గుతూ ఉంటుంది. వ్యయ నియంత్రణ చేయడం అనేది సతమతవుతూ ఉంటారు. సంఘంలో గౌరవం తగ్గుతూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది. నవంబర్ తర్వాత చాలా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కార్యాలయం అనుకూలం కలగదు. వైద్యశాల దర్శనము, హాస్పిటల్ చుట్టూ తిరగటము, మందులు వాడటము తప్పనిసరిగా మారుతూ ఉంటుంది. ఇక జనవరి తర్వాత, ఫిబ్రవరి తర్వాత జరిగేటువంటి కొన్ని మార్పుల వలన ఒక 2 నెలల పాటు మళ్ళీ మీరు పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పనియం తప్పగా నిర్ణయాలు తప్పుకోకుండా సతమవుతూ ఉంటారు. ధనాదాయం మాత్రం జనవరి, ఫిబ్రవరి పెరుగుతూ ఉంటుంది. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. శరీర పటుత్వాన్ని కలిగి ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు. దాన ధర్మాలు ఎక్కువ ఖర్చు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణ యోగం వలన ఒక లాభాన్ని పొందుతూ ఉంటారు. నూతన కార్యక్రమాలు నెరవేరుతుంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతుంటాయి. కుటుంబ సౌఖ్యం పొందుతూ ఉంటారు. బంధుమిత్ర సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. శుభకార్య చరణ చేయగలుగుతూ ఉంటారు. ఇక సంవత్సర చివరన, ఇక ఫిబ్రవరి చివర, మార్చి నుంచి ఏలినాటి శని ప్రారంభం అవడం వలన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనోచాంచల్యము, కలహాలు, వాతావరణం తప్పదు. బంధుమిత్ర కలహాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, పోలీస్ కేసులు, సంతాన సమస్యలు, మనోధైర్యం కోల్పోవటము, అనుకోకుండా అనారోగ్యం బాధించడము, సర్వకార్యాలు మొత్తం కూడా పీడ కలగటము, ధైర్యం తగ్గటము, పశు నష్టం కలగటము, క్షేత్ర వాహన నష్టము, అనుకోకుండా ప్రమాదం జరగటం, ప్రమాదం ద్వారా ఎముకలు విరగటము, ప్రయాణంలో విఘ్నాలు కలగటము, వాహనాలు మీకు అనుకూలంగా ఉండకోకుండా మొండికేయటము, ప్రయాణాలు మొత్తం ఆవి మధ్యలో వెనక్కి తిరిగి రావాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏలినాటి శరీరం ప్రభావం 7.5 సంవత్సరాల పాటు మీ జాతకంలోకి, మీనరాశిలోకి ఈ సంవత్సరము మార్చి తర్వాత వస్తూ ఉంటుంది.
మానసికంగా దారుఢ్యం తగ్గుతూ ఉంటుంది, తేజస్సు తగ్గుతూ ఉంటుంది, నిద్రలేనితనం, బద్ధకం, ప్రతి పని వాయిదా వేయాలనేటువంటి ఆలోచన కలగటానికి, సమస్యలు ఎదురవ్వటానికి, అకాల భోజనం, అజీర్తి, శిరోవేదన, అనారోగ్యాలు, సమస్యలు మొత్తం కూడా రావడానికి మీకు ఫిబ్రవరి చివరి నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులకు మాత్రము ఈ సంవత్సరము ఫిబ్రవరి తర్వాత రహస్య ఎగ్జామ్స్ అయితే ఉన్నవి మీకు అనుకూలంగా కావు. మీరు ఎట్టి పరిస్థితులు రీవాల్యుయేషన్కి వెళ్ళకండి. వెళ్ళినట్టయితే మీకు మంచిది కాదు, మందబుద్ధి కలుగుతుంది. ఇక ఉద్యోగులకి ఫిబ్రవరి తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఫిబ్రవరి కంటే ముందు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఫిబ్రవరి తర్వాత అకారమైన బదిలీలు, దూర ప్రాంత ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి, ప్రమోషన్లు నిలిచిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఉద్యోగం వదిలివేయాల్సి వస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం మిశ్రమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సంవత్సరం మధ్యకాలమున అంటే అక్టోబర్ తర్వాత మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం మాత్రము కనిపిస్తుంది. నిరుద్యోగులకి నూతన ఉద్యోగం పొందగలుగుతుంటారు. సంవత్సరం చివరన అక్టోబర్ తర్వాత వచ్చే ఉద్యోగాలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. ఫిబ్రవరి తర్వాత వచ్చే ఉద్యోగాలు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారులకు కొద్దిగా అనుకూలంగానే ఉంది. మార్చి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్మికులకు మాత్రం షో ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కష్టాలు పడినప్పటికీ ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది. సినిమా రంగం వారికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. విలువ గుర్తింపు తగ్గుతూ ఉంటుంది. అపజయాలు ఎదుర్కొంటూ ఉంటారు. నష్టాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు విజ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి మాత్రం పూర్తి వ్యతిరేక ఫలితాలు మీకు నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటాయి. ప్రజా వ్యతిరేక తప్పదు. పదవీ భంగం కలుగుతూ ఉంటుంది. ఎన్ఆర్ఐలకు వ్యతిరేకంగా చూపిస్తూ ఉంటుంది. సంవత్సరాంతం మొత్తం కూడా ఎన్ఆర్ఐలకు అంటే సంవత్సరం చివరన ఫిబ్రవరి తర్వాత ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టి తిరిగి స్వదేశానికి రావడానికి లేదా అక్కడ ఉద్యోగం పోవడానికి, అక్కడ ఇబ్బందులు పడటానికి ఎక్కువగా అవకాశాలు ఎన్ఆర్ఐ వాళ్ళకి కనిపిస్తున్నాయి. తప్పకుండా శనేశ్వరుడికి నవంబర్ నుంచి నవగ్రహంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి ఖచ్చితంగా తైలాభిషేకం ప్రతి 7.5 సంవత్సరాల పాటు నడుస్తుంది కాబట్టి శైలాభిషేకం ప్రతి నెల ఒకసారి చేయించండి, లేదా 7 వారాల పాటు చేయించండి. శనేశ్వరుడికి అమ్మవారి కుంకుమ పూజ చేయించండి. ఎక్కువగా శనికి సంబంధించిన నల్ల నువ్వులు దానం చేయండి. నవంబర్ తర్వాత గ్రహశాంతి విషయంలో శనికి, గురుడికి, కుజుడికి, రాహుకి, కేతువుకి గ్రహశాంతులు ఆచరించండి. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 4, 7, 9 మిత్ర సంఖ్యలు. ప్రతి నెల 3, 12, 21, 30 తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆదివారం, సోమవారం, గురువారం మీకు కలిసిన రోజు మంచి శుభప్రదంగా చెప్పబడుతూ ఉంటుంది. అదృష్టరత్నంగా పూర్వభద్ర నక్షత్రం వారు పుష్యరాగాన్ని, ఉత్తరాభాద్ర వాళ్ళు నీలాన్ని, రేవతి నక్షత్రం వాళ్ళు పచ్చని వాడాలి. త్రిముఖి, సప్తముఖి, ద్వాదశముఖి, షష్టదశముఖి రుద్రాక్షలు మీరు ధరించినట్టయితే మీకు శుభప్రదంగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము అనేక రకాలైనటువంటి రోగాలు మొత్తం కూడా పోయి దేశము, రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతోని తూలుతూగుతూ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ శుభకృత నామ సంవత్సరంలో 12 రాశుల యొక్క ఫలితాలు, వాటి విధానాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ. మీ జ్యోతిష్య జాతక పరిశీలనకు 8801623456 నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ జాతక పరిశీలన చేసి మీ జాతకాన్ని ఫోన్ ద్వారా మేము చెప్పగలుగుతాం. మీ కొమ్మరాజ్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ.